South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. లాస్ట్ 2 years నుంచి మీరు ట్రాక్ రికార్డ్ చూసుకుంటుంటే అప్రాక్సిమేట్లీ ఒక 10 మూవీస్ పైన రికార్డ్ అనేది కూడా బ్రేక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను కావాలనే బ్రేక్ తీసుకున్నాను, మరి ఏదో నెలకు సినిమా వస్తున్నట్టు వస్తుంది అనిపించింది. ఆఫ్టర్ కీడాకోలా వచ్చిన ఫేమ్ని కరెక్ట్గా చైతన్యరావు యూస్ చేసుకోలేకపోయారేమో. నేను కీడాకోలా తరుణ్ భాస్కర్ గారితో చేసిన తర్వాత ఐ హావ్ డన్ ఎ వెరీ బిగ్ సిరీస్ విత్ దేవకట్ట గారు. దాని తర్వాత ఐ హావ్ డన్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్ విత్ క్రిష్ గారు. దాని తర్వాత ఐఎమ్ కరెంట్లీ డూయింగ్ ఎ ప్రాజెక్ట్ విత్ క్రాంతి మాధవ్ గారు. హిట్ కొట్టిన తర్వాత ఇండస్ట్రీలో జనరల్గా మాట్లాడే టాక్ మాత్రం అలాగే ఉంటుంది. తరుణ్స్ ఫస్ట్ ఫిల్మ్ వాజ్ విత్ విజయ్ దేవరకొండ, ఈజ్ అ స్టార్. సెకండ్ ఫిల్మ్ వాజ్ విత్ విశ్వక్, ఈజ్ అ స్టార్. థర్డ్ ఫిల్మ్ వాజ్ విత్ చైతన్య రావు. అలా 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయేదో బంధుక్ అనే సినిమా సరే ఏదో చేశాడు కదా తెలంగాణ రెవల్యూషన్ మీద అనుకుంటే సినిమా ఫస్ట్ డే డిజాస్టర్. అక్కడ నుంచి మళ్ళీ 4 ఏళ్ళు ఏం లేదు. కంటెంట్ రైటర్గా లాస్ట్కి వచ్చి ఒక వెబ్సైట్కి కంటెంట్ రైటింగ్ చేస్తుండే. 25,000 30,000 ఇస్తుండే. దేవకట్ లాంటి డైరెక్టర్ నన్ను పిలిచి పిచ్ చేశారంటే గ్రేట్. అప్పటికి ఇంకా నేను కీడాకోలా నేను వెళ్ళిన తర్వాత ఆడిషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి తెలుసు నేను కీడాకోలా చేస్తున్నాను. అప్పటికి కీడాకోలా రాలేదు. ఈ మ్యారేజ్ లాంటిది బ్రేక్ వద్దనుకున్నారా ఏంటి? ఐ డూ హ్యావ్ కపుల్ ఆఫ్ బ్రేకప్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు iDream. నేను మీ చాణక్య. ఈరోజు ద రియల్ టాక్ విత్ చాణక్యలో మనకు వచ్చిన గెస్ట్ ఎవరంటే మెయిన్గా 2015లో తన జర్నీ మొదలుపెట్టిన 2015లో జర్నీ మొదలుపెట్టిన కానీ ఒక స్టార్డమ్ కానీ అండ్ మెయిన్గా ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇట్స్ టేకెన్ నియర్లీ 7 to 8 years అనమాట. అండ్ 30/21తో మరి యాక్టర్గా మనందరికీ, అది కూడా వెబ్ సిరీస్ ద్వారా మనందరికీ దగ్గరైన చైతన్యరావు అండ్ లేటర్ కీడాకోలా తర్వాత ఒక స్టేజ్లో కూడా వచ్చేసారు మెయిన్గా. అండ్ దాని తర్వాత మరి లాస్ట్ 2 years నుంచి బోల్డ్ అని ఫ్లాప్స్ అనేది కూడా వచ్చాయి. అండ్ తరుణ్ భాస్కర్ గారు లాంటి మూవీలో ఒక హీరోగా యాక్ట్ చేసిన తర్వాత ఒక విజయ్ దేవరకొండ అండ్ ఒక విశ్వక్ సేన్ అండ్ ఆ తర్వాత చైతన్యరావు అని అనుకున్నారు. కానీ ఏమైంది చైతన్యరావుకి? అండ్ ఆ తర్వాత మూవీస్ కానీ ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. అసలు ఎందుకు, ఏమవుతుంది అనే దాని గురించి మాట్లాడడానికి, దీని గురించి మెయిన్గా మాట్లాడడానికి కూడా వచ్చేసారు చైతన్యరావు. మరి మాట్లాడదాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? సూపర్. మధ్యకాలంలో లాస్ట్ 2 years నుంచి మీరు ట్రాక్ రికార్డ్ చూసుకుంటుంటే అప్రాక్సిమేట్లీ ఒక 10 మూవీస్ పైన రికార్డ్ అనేది కూడా బ్రేక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ 5 to 6 మూవీస్ రిలీజ్ అయినాయి. నేను కావాలనే బ్రేక్ తీసుకున్నాను, మరి ఏదో నెలకు సినిమా వస్తున్నట్టు వస్తుంది అనిపించింది. బట్ అవి వాట్ హ్యాపెండ్ వాజ్ ఆల్ దోస్ ఫిలిమ్స్ షరతులు వర్తిస్తాయి, పారిజాత పర్వం, హనీమూన్ ఎక్స్ప్రెస్ ఒక 2 months గ్యాప్లో 1.5-2 months గ్యాప్లో రిలీజ్ అయ్యాయని. అవన్నీ వి షాట్ బిఫోర్ కీడాకోలా కంటే ముందు షూట్ చేసుకొని మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, కీడా తర్వాత రిలీజ్ అయితే ఓటీటీ శాటిలైట్ కొంచెం మార్కెట్ వాల్యూ పెరుగుతుంది అన్నట్టు అవి హోల్డ్ చేసి కీడాకోలా రిలీజ్ అయిన తర్వాత ఈ ఫిలిమ్స్ రిలీజ్ చేశారు. దే పొజిషన్డ్ దెమ్ లైక్ దట్. సో అందుకే చూసుకుంటే ఎవ్రీ 2 months ఒక ఫిలిం రిలీజ్ అవుతుంది. సో ఐ హ్యావ్ టు బీ ఇన్ దోస్ ప్రమోషన్స్. దానికి తగ్గట్టే దే వర్ గుడ్ ఎనఫ్. అంటే దానికంటే ముందు రిలీజ్ చేసుకునే ప్రైస్ కంటే కూడా బెటర్ ప్రైసింగ్ వచ్చింది ఆఫ్టర్ కీడాకోలా. సో ఇన్ని ప్రాజెక్ట్స్ చేయడం వల్ల కీడాకోలా వచ్చిందా లేకపోతే ఎలా? అవి ఇంకా అప్పటికి రిలీజ్ అవ్వాల. కీడాకోలా రిలీజ్ అవ్వలేదు, ఆల్రెడీ సెట్స్లో ఉన్నా కానీ ఒక ఇండస్ట్రీలో ఒక బజ్ అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది కదా. ఈస్ డూయింగ్ సంథింగ్, ఈస్ నైస్ యాక్టింగ్ అండ్ ఐ థింక్ ఫర్ కీడాకోలా 30/21 వాజ్ అదే అనుకుంటా. అంటే తరుణ్ సమ్వేర్ ఫెల్ట్ ఓకే దిస్ ఫెలో ఇస్ ఎ గుడ్ యాక్టర్ అని అనిపించింది. తరుణ్ వోంట్ గో విత్ మార్కెట్ బ్యాగేజ్ అట్లా ఏం చూడడు. ఇఫ్ హీ ఫీల్స్ దిస్ గై కెన్ డూ ఎ రైట్ జాబ్ ఫర్ మై క్యారెక్టర్ హీ విల్ కాల్. సో దట్స్ హౌ హీ కాల్డ్ మీ. సో కీడా చూసారు కదా మీరు, వెరీ ఛాలెంజింగ్ రోల్. సో తరుణ్ కుడెంట్ ఫైనలైజ్ అంత ఈజీగా ఫర్ దట్ రోల్. మిగతా అప్పటికి నేను వెళ్ళేటప్పటికే రాగ్ వాజ్ దేర్, విష్ణు వాజ్ దేర్, సిక్కు అండ్ ఈ క్యారెక్టర్స్ అయ్యాయి. వాస్తు వాజ్ నాట్ ఫైనలైజ్డ్ యెట్ బికాజ్ ఇట్ వాజ్ అ ఛాలెంజింగ్ రోల్. సో నేను వెళ్ళి తరుణ్ భాస్కర్ నాకు చెప్పినట్టే టూరెట్ సిండ్రోమ్ ఇట్లా ఉంటుంది. దెన్ ఐ టుక్ కపుల్ ఆఫ్ డేస్ టైమ్, దెన్ ఐ ఆడిషన్. Tharun liked it and that's how I entered.
మేబీ 30/21 చూసే వచ్చిందని అనుకుంటాను నేను. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ట్రిగర్డ్ హిమ్, బట్ అప్పటికి అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఒకటే రిలీజ్ అయింది, ఇంకా వేరే ఏం రిలీజ్ కాల. ఇవి జరుగుతున్నాయి. ఐ వాజ్ షూటింగ్ ఫర్ హనీమూన్ ఎక్స్ప్రెస్ అయిపోయింది, ఐ వాజ్ షూటింగ్ ఫర్ షరతులు వర్తిస్తాయి అండ్ పారిజాత పర్వం. దెన్ ఈ టౌరెట్ సిండ్రోమ్ ఉంది కదా, సో దానికోసం పర్టికులర్గా ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేశారు? ఏంటంటే అది క్యారీ చేయాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ. గ్రాఫ్ మెయింటైన్ చేయడం కష్టం, బికాస్ షూట్ స్కెడ్యూల్స్ వైజ్గా అవుతుంది కదా. ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ స్కెడ్యూల్ కెన్ బి అనదర్ 3 months later or 2 months later. So I used to watch a lot of YouTube videos because there are only 2 movies based on Tourette syndrome. హాలీవుడ్లోనే 2 movies ఉన్నాయి, ఆ 2 movies చూసా. బట్ ఒకటే మూవీ ఎన్నిసార్లు చూసాం. సో ఇఫ్ ఐ హ్యాడ్ టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్, యూట్యూబ్ వీడియోస్ చూసేవాడిని. ఐ హ్యాడ్ టు వాచ్ అ లాట్ ఆఫ్ వీడియోస్. టూరెట్ సిండ్రోమ్లో దర్ డిఫరెంట్ ఎలిమెంట్స్, అంటే కొంతమంది టిక్స్ ఉంటాయి అంటారు, కొంతమంది కొట్టుకుంటారు. ఇట్ కెన్ డిఫర్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో మేము పర్టికులర్గా వీ హ్యాడ్ టు, అంటే మరీ ఎగ్జాజరేట్ చేసినట్టు కూడా ఉండదు కదా, ఇట్ షుడ్ లుక్ న్యాచురల్. దట్ వాజ్ ది ప్రయారిటీ. ఫస్ట్ కెళ్ళి కూడా చాలా న్యాచురల్గా ఉండాలి, ఎక్కడ కూడా ఇట్ షుడ్ నాట్ లుక్ వెరీ ఆర్టిఫిషియల్ ఆర్ ఎవరినో ఇంబైబ్ చేసినట్టు ఉండొద్దు అనే ఉద్దేశం ఉండే. సో వీ హ్యాడ్ టు చూస్ ఆ విజిల్ కానీ ఆ టిక్స్ కానీ ఇదైతే బాగుంది అని తరుణ్ డిసైడ్ చేసిన తర్వాత ఇంకా దాన్ని రెగ్యులర్గా హ్యాడ్ టు కీప్ దట్ ఇన్ మైండ్ ప్రాక్టీస్ త్రూ అవుట్ ద ప్రాసెస్. ఐ మీన్ ఆ షూట్ స్టార్ట్ అయ్యి నేను ఫైన్ లైన్ కాడ నుంచి షూట్ అయిపోయేంత వరకు ఐ యూస్ టు డూ ఇట్ ఎవ్రీడే. కానీ అక్కడ సింక్ ఏదైనా ఎప్పుడైనా మిస్ అయ్యేదా? లేదు అని చెప్పేసి అట్లా వచ్చేది, ఫస్ట్ అది వచ్చి ఇదేలాగా అలవాటు అయిపోయింది. ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన 3-4 monthsకి మూవీ స్టార్ట్ అయింది. సో మేము ప్రీ ప్రొడక్షన్లోనే దిస్ ఇస్ ద ఆర్డర్ అని, దట్ వాజ్ ద ఆర్డర్. సో అది ఫిక్స్ అయిపోయాము. ఐ యూస్ టు ప్రాక్టీస్ ఇట్ ఎవ్రీ డే. బై ద టైమ్ వీ వెంట్ ఆన్ టు ద సెట్స్, ఇంకా అది అలవాటు అయిపోయింది. సో ఇంట్లో ఉన్నప్పుడు కూడా, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కూడా ఐ యూస్ టు కావాల్సుకొని చేస్తుండే. ఐ యూస్ టు డూ ఇట్ ఆన్ పర్పస్. మీ లైఫ్లో మీరు ఎన్నో మూవీస్ చేసినా కానీ, ఇన్ఫ్యాక్ట్ 30/21 అదొక మైల్ స్టోన్ లాగా, అండ్ దెన్ లేటర్ కీడాకోలా అనేది ఈ మెయిన్ ఫిల్మోగ్రఫీ విషయంలో, సో అదొక మెయిన్ లాగా. ఇవన్నీ దొరికిన తర్వాత ఎలా అనిపించింది బ్రో? ఇన్ని అర్లీ స్టేజెస్ ఓన్లీ. 30/21 కంటే ముందు ఐ హావ్ బీన్ ఇన్ ది ఇండస్ట్రీ ఫర్ 5-6 years, which a lot of people know. నా ఏవో చిన్న రోల్స్ ట్రై చేస్తుండే. 30/21 వాజ్ అ మేజర్ బ్రేక్ త్రూ. అది సర్ప్రైజింగ్లీ ఏమవుతుందని అంటే, దస్ ది సేయింగ్ ఆఫ్ త్రివిక్రమ్ గారు, సేస్ అద్భుతం జరిగినప్పుడు వరకు జరిగిన తర్వాత తెలియాల్సిన అవసరం లేదంటారు. సో చాలామంది అనుకుంటారు పెద్ద హిట్ వచ్చింది, ఫుల్ హ్యాపీ, సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఏమున్నది, యూ గెట్ బిజీ ఆఫ్టర్ దట్. దట్ ఈస్ ద 30/21 వచ్చింది, రికగ్నిషన్ వచ్చింది, జనాలకు తెలిసింది ఓకే చైతన్య రావు నాకు యాక్టర్ ఉన్నాడు, బాగా చేస్తాడు అని తెలిసింది. ఇంకా అక్కడ నుంచి వరుసగా సినిమాలు రావడం స్టార్ట్ అయ్యాయి. నేను కూర్చొని సక్సెస్ని ఎంజాయ్ చేసి ఎస్ ఐ మేడ్ ఇట్ అనుకునేంత టైం కూడా లేకుండా నేను వెంట ఉంటుంది. అండ్ బిగ్గర్ అచీవ్మెంట్, ఇట్ వాజ్ ఆల్వేస్ సినిమా, ఇట్ వాజ్ ఆల్వేస్ థియేట్రికల్ బ్రేక్ త్రూ. సో ఈ ప్రాసెస్లో చేస్తుంటే కీడాకులా వచ్చింది. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ తరుణ్స్ ఫ్యాన్. తరుణ్ పెళ్లి చూపుల్లో చూసి అరే ఐ షుడ్ హ్యావ్ ఆడిషన్ కదా అనుకున్న తర్వాత ఈ నగరానికి ఏమైంది చేసినప్పుడు కూడా అరే ఐ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ ట్రైడ్ అనుకున్నా. అండ్ ఇది ఆ 2 movies ఆడిషన్కి వెళ్ళారా? లేదు, ఐ మిస్డ్ ఇట్. పెళ్లి చూపులు ఐ డిడ్ంట్ నో. పెళ్లి చూపులకు అసలు అప్పటికే విజయ్ వాజ్ సెట్. ఈ నగరానికి ఏమైందికి ఐ డిడ్ంట్ నో ఆడిషన్ కాల్ అట్లా ఏం లేకుండే, ఆర్ ఐ మస్ట్ హ్యావ్ మిస్డ్ ఇట్. సినిమా చూసిన తర్వాత అనుకున్నా అరే ఐ షుడ్ హ్యావ్ బీన్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ అన్నట్టు. బట్ లక్కీలీ ఫర్ కీడాకోలా, నేను కీడాకోలా పోస్ట్ చూశాను తరుణ్ భాస్కర్ ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు. బట్ అప్పటికి ఇంకా ఓన్లీ టైటిల్ ఒకటే పెట్టాడు, ఆడిషన్ కాల్ ఏం పెట్టలేదు. 2 months తర్వాత ఐ గాట్ ఎ కాల్. సాయి కాల్డ్ మీ అండ్ సెడ్ వస్తావా ఇట్లా ఒకసారి తరుణ్ పిలిచినని. అండ్ దట్ ఈస్ అ బిగ్గర్ అచీవ్మెంట్ ఫ్రమ్ 30/21, 3 years down the lane. కీడాకులా విత్ తరుణ్ భాస్కర్, యూనో విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్ తర్వాత నేను ఐఎమ్ ద హీరో ఆఫ్ protagonist of Tharun Bhaskar's film, which is definitely an achievement. It's not easy to be there. Adi ochindi, did well. People now theatrical ga oka release ayindi, and now 30/21 lo baga chesadu ani maatrame telusu. Ikkada
ఆ నోషన్ స్ట్రాంగ్ అయింది. ఓకే, దిస్ గై ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్, చాలా బాగా చేయగలుగుతాడు తెలుగులో కూడా, వి హ్యావ్ యాక్టర్స్ లైక్ దిస్ అని అది స్ట్రాంగ్ అయింది. అండ్ నౌ ఫ్రమ్ దేర్ ఐల్ హ్యావ్ టు గో ఆన్ టు బిగ్గర్ అచీవ్మెంట్స్ విచ్ ఆర్ ఆన్ వే. బట్ యా, అది ఒక కైండ్ ఆఫ్ మార్కెట్ని ఇచ్చింది కిడాకోలా. ఫర్ ఎవ్రీ యాక్టర్ దేర్ ఇస్ అ మార్కెట్ అంటారు కదా. సో కిడాకోలా హెస్ గివెన్ మీ సమ్ బేసిక్ పొటెన్షియల్ మార్కెట్ ఇన్ ది ఇండస్ట్రీ. ఓకే, అది కూడా ఒక వెల్ నోన్ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఆల్రెడీ సక్సెస్ ట్రాక్ లో ఉన్న డైరెక్టర్. సో అట్లాంటి వాళ్ళతో ఇలా చేస్తున్నారనే ఫస్ట్ ప్రెజెన్స్ తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే మీ తాతగారుగా బ్రహ్మానందం గ్రేట్ బ్రహ్మానందం గారు ఇవన్నీ కాంబినేషన్ చూసేటప్పటికి మిమ్మల్ని అంటే రాఘమయ్యర్ గారిని చూసేటప్పటికి ఏంటి దిస్ ఇస్ సంథింగ్ ఈస్ గోయింగ్ టు బి ఇట్స్ బిగ్ అని అనిపించింది. అంటే ఎక్స్పెక్టేషన్ వైజ్ అయితే రీచ్ అయిపోయింది. 100% దే డిడ్ రియల్లీ గుడ్ నంబర్స్. అండ్ తరుణ్స్ ఫిల్మ్ ఎప్పుడైనా తరుణ్ భాస్కర్ సినిమాలు చూసుకుంటే మీరు, ఈ నగరానికి ఏమైంది, ఇట్ స్లోలీ వెంట్ ఇన్ టు ద ఆడియన్స్. రిలీజ్కి దే మేడ్ సమ్ 6-7 crores ఫర్ జస్ట్ ఒక వీకెండ్లో. కిడా డిడ్ రియలీ గుడ్ నంబర్స్. బట్ ఇంకా చూస్తున్నా కొద్ది ద సెకండ్ టైం థర్డ్ టైం యూ సీ కిడాకోలా, ద మోర్ యూ విల్ ఎంజాయ్. ఎక్కువ చూసినప్పుడు అప్పుడు యూ విల్ అండర్స్టాండ్ ది యాక్చువల్ దిస్ థింగ్. అట్లా కిడా ఈజ్ ఆల్సో సింకింగ్ ఇన్. నాకు తెలిసి ఇంకొక కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఇట్ విల్ బికమ్ మళ్ళీ ఈఎన్ఈ లాగా ఇట్ విల్ బికమ్ సూపర్. అంటే రిలీజ్ వైపు వచ్చేస్తుంది అంటారు. రిలీజ్ కాకపోయినా తరుణ్ ఫిల్మ్స్ మెల్లి ఎక్కుతాయి నీకు. ఇట్స్ లైక్ దట్ స్లో పాయిజన్, ఇట్ విల్ స్లోలీ, ఇట్ విల్ టేక్ టైమ్, అండ్ ద మోర్ యూ వాచ్ ఇట్ ద మోర్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. సో ఇట్స్ లైక్ దాట్. బట్ I'm saying that it's a different attempt Telugu films lo, not regular films. Tharun doesn't do regular films kada. It's a different attempt. So I was extremely happy to be a part of that. Any actor would be. So ఒక ఇంటర్వ్యూలో చూశాను బ్రో, ఏంటంటే కీడాకోల తర్వాత సో అంత మంచి ఫేమ్ వచ్చిన తర్వాత కానీ సో మీరంటూ ఒక లిమిట్స్ అనేది కూడా పెట్టుకున్నారు. ఏంటంటే నేను ఒక ఫ్యామిలీ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో ఉండాలి అని అనుకుని, సో ఆ కైండ్లో ఉండాలి అనుకుంటున్నాను, ఆ కైండ్ ఆఫ్ మార్క్ అనేది నాకు కావాలి అని అనుకున్నాను అన్నారు. సో ఎందుకు అలా పర్టికులర్గా ఓన్లీ ద ఫ్యామిలీ హీరో అని? అంటే నేను మై ఫిలిమ్స్ ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళు కూర్చొని చూడలేకపోతే దర్ ఇస్ నో పాయింట్ కదా. ఓకే, సో ఇప్పుడు నా ఫ్యామిలీయే కంఫర్టబుల్గా చూడలేకపోతే మిగతా ఫ్యామిలీస్ ఎట్లా చూస్తారు? సో దట్ ఈస్ ద ఫస్ట్ ఐడియా. నేను నా ఫ్యామిలీ అందరం కలిసి కూర్చొని కంఫర్టబుల్గా చూడగలగాలి. అండ్ 2, ఫ్యామిలీ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ బిగ్గర్. యూ సీ నాని గారు సినిమా బాగుంది అని అంటే ఫస్ట్ ఫ్యామిలీస్ వస్తారు. ఫ్యామిలీ కాంట్ బి వన్, ఇట్ ఈస్ అట్లీస్ట్ 3 or 4. సో యూ హ్యావ్ ఎ బెటర్ మార్కెట్ వెన్ ఫ్యామిలీస్ స్టార్ట్ లైకింగ్ యువర్ ఫిల్మ్స్. యూత్ని టార్గెట్ చేసుకున్నా లేకపోతే ఇంకా డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ టార్గెట్ చేసుకుంటూ వచ్చే మైలేజ్ కంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఇఫ్ దే స్టార్ట్ లైకింగ్ యూ, మన ఒక యాక్టర్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడితే వాళ్ళు ఓకే ఇతని సినిమా బాగుంటుంది అనే ఒక నమ్మకం ఉంటే మన సినిమా రిలీజ్ అయిందంటే వచ్చేస్తారు. దే విల్ స్టార్ట్ కమింగ్. అండ్ ఫ్యామిలీ అంటే మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, పిల్లలు కావచ్చు, దే విల్ కమ్ అలాంగ్ విత్. ఇప్పుడు 4 టికెట్లు, ఒక టికెట్ ప్లేస్లో 4 టికెట్లు వస్తాయి. సో మార్కెట్ పరంగా కూడా యాజ్ అన్ యాక్టర్ ఐ వుడ్ వాంట్ నా సినిమా ఎక్కువ మంది చూడాలని నేను కోరుకుంటా కదా, ఎవరైనా కోరుకుంటారు. విచ్ ఇస్ అంటే అందరూ హీరోస్ ఇప్పుడు ఎవరైనా కానీ ఒక మాస్ ఇమేజ్ కావాలి అని అనుకుంటారు. మాస్ ఇమేజ్ ఉందంటే సో మనం 2-3 మూవీస్ పోయినా కానీ అగైన్ మనకు ఒక మార్కెట్ అనేది ఏర్పడుతుంది. సో దాని ద్వారా వచ్చే సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది అంటారు. మాస్ ఇమేజ్ చేయడానికి దే ఆర్ స్టార్స్, పెద్ద పెద్ద హీరోలు అందరూ ఉన్నారు. ఇప్పుడు అంటే మీకు సూట్ కాదని చెప్పేసి అట్లా సూట్ కాకపోవడం అని లేదు. సూట్ ఎనీథింగ్ కెన్ సూట్ ఎనీబడి. ఇక్కడ అట్లా సూట్ కాకపోవడం అనేది ఉండదు. ఇట్ ఈస్ హౌ యు ఆర్ షోన్. ఇప్పుడు నేను ఫస్ట్ 30-21 కాకుండా ఒక మా సినిమాలోనే వచ్చి ఉంటే నన్ను అలాగే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ స్టీరియోటిపికల్ అయిపోయేది. Because I came with 30-21, people see me like that. Because I did Kidakola, now people can ఇంకా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తానేమో అట్లాంటివి అనుకుంటారు. ఇప్పుడు రేపు ఇంకేదైనా రోల్ వస్తే దే ట్రై టు. సో ఐ ట్రై టు చేంజ్ జాన్రాస్. ఒకలాగా చేసింది మళ్ళీ కాకుండా ఇంకేదో కొత్తగా చేయడానికి ట్రై చేస్తా. నాట్ దట్, బట్ దర్ ఆర్ లాట్ ఆఫ్ స్టార్స్ హూ, అంటే ఇప్పుడు ఒక 10 మంది ప్లేయర్స్ ఉన్నప్పుడు, 10 మంది కాంపిటీటర్స్ ఉన్నప్పుడు వాళ్ళతో కొట్లాడడం కంటే నీకంటూ ఒక కొత్త స్పేస్ క్రియేట్ చేసుకుంది ఈజీ కదా. ఓకే,
యూ గో వాళ్ళందరితో మళ్ళీ వెళ్ళి యూ విల్ బి వన్ ఆఫ్ దెమ్ అండ్ వాళ్ళందరూ ప్రూవెన్ దేర్ ఆల్ స్టార్స్. సో ఫర్ మీ ఐ ఫెల్ట్ ఈ స్పేస్ ఖాళీ ఉంది, ద స్పేస్ వేర్ విజయ్ సేతుపతి, రాజ్ కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా ప్యారలల్ సినిమాతో స్టార్ట్ చేసి నవ్ దే హ్యావ్ మేడ్ నవాజుద్దీన్ సిద్దికి చిన్న సినిమాలతో స్టార్ట్ చేసి దే హ్యావ్ మేడ్ ఎ మార్క్ ఫర్ దెమ్సెల్వ్స్. ఆ స్పేస్ ఖాళీ ఉంది తెలుగులో, యూనో. సో ఐ థాట్ దట్ వుడ్ బి ఎ గుడ్ స్పేస్ ఫర్ మీ టు ఎక్స్ప్లోర్ అని చెప్పి ఐ థాట్ ఇలా ఈ కైండ్ ఆఫ్ పర్టికులర్ జాన్రా అని ఏం లేదు, బట్ ఆల్వేస్ ద ఐడియా వాజ్ ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అయితే ఇట్స్ ఆల్వేస్ బెటర్. ఓకే, దట్ వాజ్ ద హోల్ పాయింట్. పర్టికులర్ ఇది ఒకటే ఎందుకు నేను ఐ హావ్ డన్ ఎ సర్వైవల్ డ్రామా. అంటే 3/4 ఆఫ్ ద ఫిల్మ్ ఒక కంటైనర్లో జరుగుతుంది. ఓ ఇప్పుడు రాబోతుంది. యా, నెక్స్ట్ ఇంకా రాలేదు. సో ఇట్స్ వెరీ డిఫరెంట్. ఒక సర్వైవల్ డ్రామా అంటే ఇట్స్ ఈవెన్ మోర్ ఛాలెంజింగ్. అంటే ఒకటే కంటైనర్లో ఒక 1.5 hours సినిమా చూపించాలంటే బయటకు వస్తూ పోతుంటారు. ఐ విల్ బి మేజర్లీ ఇన్ దట్ కంటైనర్, ఆ కంటైనర్లో స్టక్ అయిపోయి ఉంటా. ఈవెన్ మోర్ ఛాలెంజింగ్ ఒకరే యాక్టర్ తోటి చేయడం. మీరు చెప్తూ ఉంటే లైఫ్ ఆఫ్ పై మూవీ కైండ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ పై ఇట్స్ ఆన్ బిగ్గర్ స్కేల్, బట్ రాజ్ కుమార్ రావు ది ట్రాప్డ్ అని ఒక మూవీ ఉంది. సంథింగ్ లైక్ దట్. దిస్ ఈజ్ ఆన్ దట్ ఆ మీటర్లో ఉంటుంది కంటైనర్లో. సో ఐఎమ్ ట్రయింగ్ డిఫరెంట్ జానరాస్ బట్ కీపింగ్ ఇన్ మైండ్ దట్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్. ఇప్పుడు నేను చెప్పబోయేది అది మిమ్మల్ని ఖచ్చితంగా ఎవరో ఒకరు అంటే ఎక్కడో చోట వెబ్సైట్స్లోనో ఎక్కడో చోట మీరు అనే ఉంటారు. ఏంటంటే ఆఫ్టర్ కీడాకోలా వచ్చిన ఫేమ్ని కరెక్ట్గా చైతన్యరావు యూస్ చేసుకోలేకపోయారేమో అని ఒకటి అన్నారు అనుకోండి. ఏదైనా చదివే ఉండే ఉంటారు. ఎందుకంటే లాస్ట్ 2 yearsలో వచ్చిన మూవీస్ కానీ, సో దాన్ని బట్టి సో దానికి మీరు సమాధానం ఏం చెప్తారు? అంటే కీడాకోలా తర్వాత ఎవ్రీబడి వాజ్ థింకింగ్ ఓకే ఇంకా నెక్స్ట్ ఇది చేస్తారా అది చేస్తారా అని. యాక్చువల్లీ ద గ్రాఫ్ ఇస్ లైక్ దట్. నేను కీడాకోలా తరుణ్ భాస్కర్ గారితో చేసిన తర్వాత ఐ డన్ ఎ వెరీ బిగ్ సిరీస్ విత్ దేవకట్ట గారు. దాని తర్వాత ఐ డన్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్ విత్ క్రిష్ గారు. దాని తర్వాత ఐఎమ్ కరెంట్లీ డూయింగ్ ఎ ప్రాజెక్ట్ విత్ క్రాంతి మాధవ్ గారు. దిస్ ఈస్ ది ఆర్డర్ దట్ ఐవ్ బీన్ డూయింగ్ ఫిల్మ్స్. ఇదే ఆర్డర్లో నేను సినిమాలు చేస్తున్నాను. కాకపోతే కీడాకోలా తర్వాత ఏమైందంటే నేను కీడాకోలా కంటే ముందు చేసిన సినిమాలు ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వాళ్ళు ఏమనుకున్నారని అంటే ఈ కీడాకోలా తర్వాత రిలీజ్ అయితే యాక్టర్గా ఒక బెటర్ మార్కెట్ ఉంటుంది చైతన్యకి. ఓటీటీ ప్రైస్ కావచ్చు, శాటిలైట్ ప్రైస్ కావచ్చు, బెటర్ ఇది ఉంటుంది మార్కెట్లోకి, ఇంకా మన సినిమా బెటర్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని వాళ్ళు వెయిట్ చేసి కీడాకోలా రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీస్ రిలీజ్ చేశారు. సో చూసే వాళ్ళకి ఏమనిపించింది అంటే కీడాకోలా తర్వాత వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వచ్చేసినాయి, ఏది పడుతుంది యాక్సెప్ట్ చేసిండు అన్నట్టు అనుకుంటారు. బట్ యాజ్ అన్ యాక్టర్ వాళ్ళు నాకు ఆల్ దీస్ 3 films వాట్ ఎవర్ హ్యావ్ ఏవైతే కీడాకోలా తర్వాత రిలీజ్ అయినాయో వాళ్ళు నాకు కీడాకోలా కంటే ముందు సినిమాలు ఇచ్చారు, నన్ను హీరోగా పెట్టి సినిమా తీశారు, ఒక 3 కోట్లు స్పెండ్ చేశారు. ఇప్పుడు నేను వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. సో వాళ్ళు కీడాకోలా తర్వాత రిలీజ్ చేద్దామంటే యాక్చువల్లీ ఆ స్పేస్లో ఉన్న యాక్టర్ అయితే వద్దు, నేను కీడాకోలా రిలీజ్ అయింది కదా ఇది ఇప్పుడు చేస్తే నాకు బాగోదు అని చెప్పొచ్చు. బట్ దే గేవ్ మీ అన్ ఆపర్చునిటీ బిఫోర్ కీడాకోలా. ఐ షుడ్ నాట్ లెట్ దెమ్ డౌన్. దే సెడ్ మనమే ఓకే కీడాకోలా తర్వాత రిలీజ్ చేద్దాము, ఓటీటీ ప్రైస్ బెటర్ వచ్చినా చాలు కదా, థియేటర్కల్గా మంచి మార్గం ఉంటుంది. ఓకే చైతన్య. సో దట్ వాజ్ ఏ పర్పస్ఫుల్ కాల్. అంటే నేను నాకు తెలిసి తీసుకున్న కాల్ అది. అండ్ all of them are good films. There was not a bad film. ఇది ఇందులో చైతన్య బాగా చేయలేదు ఎవరు అన్నది. all of them were good films. బట్ మార్కెట్ పొజిషనింగ్, ప్రమోషన్స్ డిఫరెంట్. ఒక సినిమా సక్సెస్కి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి, అవన్నీ రీచ్ కాలేకపోవచ్చు. బట్ దట్ వాజ్ ఎ వెరీ కాన్షియస్ డెసిషన్. నేను ప్రొడక్షన్ హౌస్ డైరెక్టర్స్ మాట్లాడుకొని కీడాకోలా తర్వాత రిలీజ్ చేశాను. రిలీజెస్ మాత్రమే కీడాకోలా తర్వాత, షూట్ అంతా కీడాకోలా కంటే ముందే. కీడాకోలా తర్వాత నేను చేసిన ఇమీడియట్ ప్రాజెక్ట్ వాజ్ విత్ దేవకట్ట, తరుణ్ భాస్కర్ తర్వాత. దాని తర్వాత క్రిష్ గారు. 2 వెరీ ప్రామినెంట్, వెరీ బిగ్, వెరీ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్. ఇప్పుడు చేసింది క్రాంతి మాధవ్ తోటి. సో అందుకే మీరు చూస్తే ఆ 3 films రిలీజ్ తర్వాత మళ్ళీ లాస్ట్ 1 yearలో నాది రిలీజ్ లేదు. సో దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి రియలీ బిగ్. ది యాక్చువల్ జర్నీ ఆఫ్ చైతన్య రావు విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ 2025 నుంచి, సెకండ్ హాఫ్ ఆఫ్ ది 2025 జూలై తర్వాత నుంచి. ఆ కీడాకోలా తర్వాత రావాల్సిన హై ఏదైతే ఉందో అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ మై యాక్చువల్ జర్నీ. నేను కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ దట్ యూనో
నాకు ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ని, ప్రొడక్షన్ హౌస్ని ఐ షుడ్ నాట్ లెట్ దెమ్ డౌన్. ఓకే. కిడాకోల వల్ల వాళ్ళకు ₹10 ఎక్కువ వస్తున్నాయంటే కిడాకోల తర్వాత రిలీజ్ చేద్దామని నేను తీసుకున్న డెసిషన్. ఒక పర్సన్ అంత హిట్ కొట్టిన తర్వాత ఇండస్ట్రీలో జనరల్గా మాట్లాడే టాక్ మాత్రం అలాగే ఉంటుంది అనమాట. అవును. ఒక మూవీ వచ్చిన తర్వాత అయినా కానీ ఏదైనా ఒక 4-5 ఫ్లాపులు కానీ ఒక అండర్ రేటెడ్గా వెళ్ళిపోయినా కానీ సో కొన్ని నోర్లు లేస్తూ అదే చాలా దట్ ఈస్ జనరల్ అండర్స్టాండింగ్ సినిమా ప్రపంచంలో, సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు జనరల్ అండర్స్టాండింగ్. Tarun's first film was with Vijay Devarkonda. Yeah. He's a star. Second film was with Vishwak. He's a star. Third film was with Chaitanya Rao. Though it's multiple characters, I was the face of the film. Yeah. So జనాలందరూ ఇక్కడ నుంచి ఇంకా టేక్ ఆఫ్ ఉంటుంది, అది ఇది యూనో దట్ ఈస్ జనరల్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సినిమా చూసిన తర్వాత చాలామంది అన్నారు, అందరు క్యారెక్టర్స్ పెద్ద ఉన్నాయి కదా, నువ్వు పెట్టి అరే దట్ ఈస్ హౌ ద సినిమా ఈజ్. ఐ హ్యావ్ రెడ్ ద స్క్రిప్ట్. సినిమా మొత్తం నేను స్క్రిప్ట్ ముందే చదువుకున్నా, నాకు నచ్చే నేను సినిమా చేశా. నీకు తెలుగులో ఎక్కడ అంత ఛాలెంజింగ్ రోల్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పు? కష్టం. దట్ ఈస్ వై ఐ టుక్ అప్ ద ఫిల్మ్ అండ్ టు వర్క్. ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ యాక్టర్స్ డ్రీమ్ టు వర్క్ విత్ సంబడి లైక్ తరుణ్ భాస్కర్, టు వర్క్ అండర్ సురేష్ ప్రొడక్షన్స్, టు బీ ప్రజెంటెడ్ బై రానా. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. చాలామంది ఇంతమంది ఉన్నారు, అందరికీ మిగతా వాళ్ళకి వెళ్ళిపోయింది అటెన్షన్, అది ఇది అని అంటే ఎవరికి వెళ్ళినా నా క్యారెక్టర్ ఆ టూరెట్ సిండ్రోమ్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సినిమా అయిపోయిన తర్వాత చాలా మంచిగా చేశాను నాకే అనిపించింది. అంటే ఎక్కడా కూడా మోకరి అని అంటే ఇప్పుడు మనము ఇట్స్ కైండ్ ఆఫ్ నత్తి. సో నత్తి ఉన్న వాళ్ళని ఎక్కడా కించపరుస్తున్నట్టు ఉండకూడదు. ఇట్ షుడ్ నాట్ లుక్ లైక్ దాట్. సో నిజంగానే ఇప్పుడు సినిమా చూస్తే మీరు కిడకలో చూస్తే అరే పాపం వీడు ఏంటి ఇంత కూడా ఈస్ రియలీ సఫరింగ్ అని ఉంటుంది. ఐ ఫెల్ట్ నేను 100% జెన్యున్గా యూనో ఐ ఫుల్ఫిల్ ద రోల్ అండ్ దట్ ఈస్ హ్యాపీనెస్ ఫర్ మీ. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయిపోవాలి, ప్రతి సినిమాతో స్టార్ అయిపోవాలి అండ్ ఇట్ వోంట్ హ్యాపెన్ లైక్ దట్. ఇట్ ఈస్ అ జర్నీ. తరుణ్ భాస్కర్తో ఒక సినిమా చేసిన, ఇప్పుడు యూనో ఇంకా పెద్ద డైరెక్టర్స్తో చేస్తున్నా. ఆఫ్టర్ ఎ పాయింట్ నా ఫిల్మోగ్రఫీలో ఎంతమంది పెద్ద డైరెక్టర్స్ ఉంటారు? నా స్పేస్లో ఉన్న యాక్టర్స్, నా కంటెంపరీస్ కావచ్చు, వాళ్ళందరికీ ఇంత ఛాన్స్ రాకపోతుండొచ్చు కదా యూనో టు వర్క్ విత్ ఆల్ ది బిగ్ డైరెక్టర్స్. ఐఎమ్ అట్లీస్ట్ గ్లాడ్ దట్ యూనో ఐ కుడ్ వర్క్ విత్ దిస్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్. నాకు మళ్ళీ రాని రోజు అంటే చాలా ఇష్టం. ఏమన్నా సినిమా తీసిన డైరెక్టర్ అనుకున్నా, ఇవాళ ఆ డైరెక్టర్తో సినిమా చేస్తున్నా. దట్ విల్ బి అన్ అమేజింగ్ ఫిల్మ్. ఇట్స్ కాల్డ్ డీజిల్. ఫస్ట్ టైం ఎక్కడ నేను చెప్పలా, అనౌన్స్ కూడా చేయాలి. ఇట్స్ కాల్డ్ డీజిల్. ఇది క్రాంతి మాధవ్ గారితో చేసే ఫిలిం. ఓకే. దట్స్ గోయింగ్ టు బి అన్ అమేజింగ్ ఫిలిం, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇయర్లోనే అరౌండ్ దసరా రిలీజ్ ఉంటుంది. ఇంకా విల్ స్టార్ట్ అనౌన్స్ చేస్తాము ఫస్ట్ లుక్ అది. దెన్ దేవకట్ట గారితో వెరీ హ్యూజ్ ప్రాజెక్ట్, వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ప్రతి యాక్టర్ దేవకట్ట యాక్టర్ కాదు అసలు, దేవకట్ట గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకునే చాలా చెప్తాను. అంత నేర్చుకున్నాను నేను దేవకట్ట గారి దగ్గర. లాస్ట్ 1 year ఆ ప్రాజెక్ట్ మీద ఉన్నారా మీరు? నా యొక్క 90 వర్కింగ్ డేస్ నేను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 7-8 months 9 months ఆ ప్రాజెక్ట్కి స్టిక్ అయి ఉన్నా. ఎన్ని ఎపిసోడ్స్ బ్రో? ఇట్స్ సిరీస్. ఆ డీటెయిల్స్ మోర్ వస్తాయి, బట్ ఇట్స్ 9 episode సిరీస్, హ్యూజ్ సిరీస్. ఇట్ ఈస్ గోయింగ్ టు షేక్ ది ఎంటైర్ నేషన్. అంటే ఇండియా మొత్తం తిరిగి చూస్తుంది, అంత బాగా వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంత సైలెంట్గా ఉంటున్నానంటే ఐ విల్ డెఫినెట్లీ కమ్ అప్ విత్ సంథింగ్ వెరీ బిగ్. చైతన్యరావు ఏంటి ఏదో ఇష్టం వచ్చినవి చేయలేదు, అవి నేను చేశా కాబట్టి రిలీజ్ చేసుకున్నా. నా సినిమాలు అవి నా ఫిల్మోగ్రఫీకి యాడ్ అవుతాయి. ఇప్పుడు మీరు షరతులు వర్తిస్తాయి చూడండి, పారిజాత పర్వం చూడండి, హనీమూన్ ఎక్స్ప్రెస్ చూడండి, ఈచ్ ఫిల్మ్ ఇస్ అ డిఫరెంట్ జానర్. ఇంతమంది రివ్యూస్ రాసినారు, ఎక్కడ కూడా చైతన్య బాగా రాలేదని ఏ రివ్యూర్ రాయలేదు. విచ్ ఈస్ నాకు ఒక ప్లస్ పాయింట్, ఒక పాజిటివ్ సైన్ కదా. సో కమింగ్ అక్కడి నుంచి కిడాకోలా తర్వాత చైతన్యరావు ఏమైపోయాడు అనే వాళ్ళకి సెకండ్ హాఫ్ ఆఫ్ 25 విల్ బి ది ఆన్సర్. అంటే ఇదే సందర్భంగా ఒక విషయం మాట్లాడుకుందాం. ఘాటి ఎలా ఉండబోతుంది? ఘాటి కూడా అఫీషియల్గా అంటే ఒక గ్లిమ్స్ వచ్చింది, మీరు కనిపించలేదు, బట్ మీది మాత్రం చాలా పెద్ద పాత్ర. అండ్ చెప్పచ్చో చెప్పకూడదో
నాకు తెలీదు బట్ యా ఘాటి సినిమా అయితే ఐఎమ్ టెల్లింగ్ యూ ఫర్ ఆల్ ది అనుష్క ఫ్యాన్స్ దిస్ విల్ బి ఎ ట్రీట్. అంటే మీరు విలన్గా యాక్ట్ చేస్తున్నారు కదా అందులో. నేను ఓకే బ్రో. అనుష్క గారికి ఎదురుగా ధీటుగా నిలబడే ధీరుడు అన్నట్టు. ఓకే, అవి అనౌన్స్ అయినప్పుడు దట్ విల్ కమ్ అవుట్. బట్ యా ఘాటి సినిమా అయితే నేను ఐఎమ్ ద ఫస్ట్ హ్యాండ్ విట్నెస్, చూశాను డబ్బింగ్ అని చెప్పాను కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి అన్ అమేజింగ్ ఫిలిం. అనుష్క గారిని ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత పీపుల్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ఫీస్ట్. ఓకే. అండ్ చాలా రోజుల తర్వాత క్రిష్ గారి కాంబినేషన్లో అనుష్క గారు అసలు మైండ్ బ్లోయింగ్ వచ్చిన సినిమా. ఇట్స్ గోయింగ్ టు బీ ఎ ఫీస్ట్, ఎస్పెషలీ ఫర్ పీపుల్ హు హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ క్రిష్ గారు ఫిల్మ్. అండ్ దిస్ కాంబినేషన్ ఇట్స్ గోయింగ్ టు బీ అన్ అమేజింగ్ రైడ్. మరి మీ సంగతి ఏంటి అందులో? మీ సంగతి చెప్తున్నా కదా, ఇట్స్ గోయింగ్ టు బి ఎ సర్ప్రైజ్. పీపుల్ విల్ బి సర్ప్రైజ్డ్. అది అంటే ఇంకో చైతన్య రావు గారు చెప్పాను. యా నేను ఎన్ని సినిమాలు చేసినా ఘాటి విల్ బి వెరీ వెరీ స్పెషల్. అసలు నన్ను అలాంటి రోల్లో ఐ డోంట్ నో క్రిష్ గారు ఎలా ఇమాజిన్ చేసుకున్నారు, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్పెషల్. అండ్ చూస్తారు, ఐ డోంట్ వాంట్ టు సే మోర్ అబౌట్ ఇట్, బట్ యా. అంటే ఒక విషయము, థియేటర్లో మనం చూసిన బాహుబలి, సో ఆ టైంలో మన అనుష్క గారిని సో ఆవిడతో ఆపోజిట్లో చెయ్యడం అనేది ఎలా అనిపించింది? మనం బాహుబలి కావచ్చు, అంతకుముందు ఫిల్మ్స్ కావచ్చు, ఆల్ బీన్ అనుష్క గారి ఫ్యాన్ కాదు అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఎవ్రీబడి యునానిమస్లీ యూస్ టు లవ్ అనుష్క గారు. సచ్ ఈస్ ద స్టేచర్ ఆఫ్ అనుష్క గారు. అంటే ఫ్యామిలీస్ దగ్గర నుంచి పిల్లలు అందరూ ఇష్టపడేవాళ్ళు. అలాంటి అనుష్క గారితో కలిసి యాక్ట్ చేయడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం, ది గ్రేట్ దేవసేన గారితో టు షేర్ స్క్రీన్ స్పేస్ ఈజ్ సరియల్. అంటే అది వి కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ వర్డ్స్. అండ్ సచ్ ఎ స్వీట్ హ్యూమన్ బీయింగ్ మ్యాన్. అంటే నేను జనాలు చూస్తున్న వాళ్ళలాగే అనుష్క గారు చాలా బాగుంటారంట కదా, మంచి మాట్లాడతారంట, ఇట్లా విని 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 వి ఆల్ ఒక తెలియని ఇష్టం వస్తుంది అనుష్క గారు అంటే. అది నిజంగా చూసినప్పుడు, ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు దట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్. యూ కాంట్ ఎక్స్ప్లెయిన్, మాటల్లో చెప్పలేము. అది బ్యూటిఫుల్ సోల్. అండ్ ఇప్పుడు మీ నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే మీరు చెప్పిన లైనప్ కానీ ఇట్ వాస్ అన్ హ్యూజ్ లైనప్. సో మన తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న పర్సన్స్. కమింగ్ టు ద క్రిష్ గారు, ప్రీవియస్ మూవీ ఒక ఫ్లాప్ అనేది కూడా ఉన్నది. ఇట్స్ టఫ్ టైం అని అనుకోవచ్చు. అంటే క్రాంతి మాధవ్ గారు కానీ, దేవకట్ట గారు కానీ అలా. సో ఇప్పుడు వాళ్ళు వచ్చే నెక్స్ట్ నేను ఎక్కడ వేర్ ఐ ఫీల్ సక్సెస్ఫుల్ ఇండస్ట్రీ, ఆస్ట్రేలియా వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇట్స్ బీన్ 10 years అవుతుంది చానక్య ఇండస్ట్రీకి వచ్చి మంచి లైఫ్ వదిలిపెట్టుకుని ఇండస్ట్రీ. బందూక్ 2016లో రిలీజ్ అయింది. ఇట్ ఈస్ అ డిజాస్టర్. ఎవరికి తెలియదు అసలు సినిమా ఒకటి ఉందని కూడా ఎవరికి తెలియదు. తర్వాత చిన్న చిన్న రోల్స్ చేశాను. ప్రేమంలో చేశాను, శమంతకమలో చేశాను, వకీల్ సాబ్లో చేశాను, తిమ్మరస్లో చేశాను. ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్, ఒక హంబుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చి ఆస్ట్రేలియాకి పోయి ఏమనుకుంటారు అప్పుడు మీ ఫ్యామిలీ, అరే పోయిండు సెట్ అయిపోతాడు, ఇంకా డబ్బులు వస్తాయి, మన ఫ్యామిలీ సిచ్యువేషన్ బెటర్ అవుతుంది అనుకుంటారు. చదువు అయిపోయి ఒక 6 months 7 months 8 months జాబ్ చేసిన తర్వాత వీడు సెటిల్ అయిండు అని ఫ్యామిలీ అనుకునే లోపే టక్కుమని కట్ చేస్తే జంప్ కొట్టి ఇక్కడికి వచ్చేసాను. ఎట్లుంటుంది పేరెంట్స్కి? వాళ్ళు కక్కలేక మింగలేక ఉంటారేమో. లిటరల్లీ ఒక ఎదిగిన చెట్టును కొట్టేసినట్టే. వాళ్ళకి అప్పుడప్పుడే హోప్స్, లైఫ్ మీద హోప్స్ పెరుగుతున్నాయి అన్నప్పుడు అట్లా చెట్టును నరికేసినట్టే. ఐ కేమ్ బ్యాక్. ఏంది అంటే సినిమాలకు పోతా. అసలు ఏమన్నా అలాంటి టైం వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఇఫ్ దే వాంటెడ్ నన్ను బెదిరించో భయపెట్టో లేదు నువ్వు చేయొద్దు అని చెప్పేవాళ్ళు. కాకపోతే ఇష్టం ఉన్నా లేకున్నా ఇంకా సరే ఏదో ట్రై చేస్తా అంటుండు కదా, ట్రై చేయని అనే ఫ్రీడమ్ ఇచ్చారు నా పేరెంట్స్. నాకు సపోర్ట్ చేశారా లేదా అని పక్కన పెడితే ఆ ఫ్రీడమ్ ఇచ్చారు యాజ్ పేరెంట్స్. సరే ఒక 1 year ట్రై చేస్తామని. వాళ్ళు 5 ఏళ్ళు ట్రై చేయడం ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. ఏదో వచ్చింది కదా మళ్ళీ లేకపోతే వెళ్ళిపోతారు ఆస్ట్రేలియాకి అన్న జోన్లో ట్రై చేస్తారు కదా అని వదిలేశారు. అలా 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయేదో బందూక్ అనే సినిమా సరే ఏదో చేశాడు కదా తెలంగాణ రెవల్యూషన్ మీద అనుకుంటే సినిమా ఫస్ట్ డే డిజాస్టర్.
ఎట్లుంటుంది వాళ్ళకి? అక్కడ నుంచి మళ్ళీ 4 ఏళ్ళు ఏం లేదు, కంటెంట్ రైటర్గా లాస్ట్కి వచ్చి ఒక వెబ్సైట్కి కంటెంట్ రైటింగ్ చేస్తుండే నేను. 25,000 30,000 ఇస్తుండే. ఇంకా అరే మంచి లైఫ్ వదిలిపెట్టుకొని వచ్చేసిండు, ఏదో ఇప్పుడు 25-30 పని చేసి అనుకోండి. అండ్ ఫ్రమ్ దట్ పాయింట్ యు సీ 30 Weds 21 అసలు అమేజింగ్. అంటే జనాలు ఎంత అంటే సొంతం చేసేసుకున్నారు చైతన్య రావుని. అక్కడ నుంచి కీడాకుల తరుణ్ భాస్కర్ లాంటి డైరెక్టర్తో పనిచేయడం, అక్కడ నుంచి దేవకట వాట్ ఏ డైరెక్టర్. ప్రస్థానం ఎలాంటి సినిమాలు చేశారు, క్రిష్ గారు, గమ్యం, వేదం, శాతకర్ణి, వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దెవ్ మేడ్. క్రిష్, క్రాంతి మాధవ్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఓనమాలు, వరల్డ్ ఫేమస్ లవ్, దో పీపుల్ డింట్ రిసీవ్ ఇట్ వెల్, ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్. అంటే ఇంతమంది డైరెక్టర్స్తో చేస్తున్నాడంటే దట్ ఈస్ వేర్ ఐఎమ్ సక్సెస్ఫుల్. నన్ను దేవకట్ లాంటి డైరెక్టర్ నన్ను పిలిచి పిక్ చేశారంటేనే దట్ వాస్ ఎ గ్రేట్ థింగ్. అండ్ మీకు సర్ప్రైజింగ్ ఏంటో తెలుసా, అప్పటికి ఇంకా నేను కిడాకోలా నేను వెళ్ళిన తర్వాత, ఆడిషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి తెలుసు నేను కిడాకోలా చేస్తున్నాను. అప్పటికి కిడాకోలా రాలేదు. ఓకే, ఐ సైన్డ్ దేవకట్ట గారు ప్రాజెక్ట్ బిఫోర్ కీడా. ఓకే, అదే నాకు ఇప్పుడు దేనివల్ల ఏది వచ్చిందో తెలియదు. అండ్ అది అయిపోయిన తర్వాత కీడా రిలీజ్ అయింది. కీడాలో నేను చేసిన క్యారెక్టర్ చూసి క్రిష్ గారు నన్ను పిలిచి ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇస్తారు అని అనుకున్నాను. అంటే అది రిలీజ్ అయిన తర్వాత ఇంకెక్కువ చెప్తా గాడి గురించి, బికాస్ ఐ హ్యావ్ ఎ లాట్ టు టెల్ అబౌట్ దీస్ 2 డైరెక్టర్స్ ఎస్పెషల్లీ దేవకట్ట గారు అండ్ క్రిష్ గారు. బికాస్ నాలాంటి ఒక యాక్టర్ని పిక్ చేసుకొని వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకం, అది మీకు రేపు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ద కైండ్ ఆఫ్ రోల్స్ దట్ ఐ డిడ్. వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకం ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్, బికాస్ సచ్ హ్యూజ్ క్యారెక్టర్స్, సచ్ హ్యూజ్ ప్రామినెన్స్. వాళ్ళు నన్ను పిక్ చేసుకోవడమే నేను బిగ్గెస్ట్ సక్సెస్ నాకు. నేను రేపు అది ఎలా చేశాను ఏంటి ఈజ్ ఆల్ సెకండరీ. ఒక చైతన్య రావు అనే యాక్టర్ ఇక్కడి నుంచి వచ్చి దేవకట్ట, క్రిష్, క్రాంతి మాధవ్ లాంటి యాక్టర్స్, డైరెక్టర్స్ పిక్ చేసుకున్నారు, తరుణ్ భాస్కర్ లాంటి డైరెక్టర్స్ పిక్ చేసుకున్నారు అంటేనే ఐఎమ్ మోస్ట్ సక్సెస్ఫుల్. ఇంకా నాకు జనాలు ఏమనుకున్నా, మార్కెట్ ఏమనుకున్నా, నాకు ఇట్స్ సెకండరీ ఫర్ మీ. నా క్వశ్చన్ ఏంటంటే, సో ఆల్రెడీ ప్రీవియస్గా సో ఇండస్ట్రీలో వాళ్ళకంటూ చిన్న బ్యాడ్ ఫేస్ నడుస్తూ ఉన్నా కానీ ఇప్పుడు వచ్చే మూవీస్లో వాళ్ళ హంగర్ అనేది హిట్ సంబంధించిన హంగర్ మేము చూడొచ్చా? దాని గురించి అడుగుతా. ఇండస్ట్రీలో ఉంది హిట్ ఫ్లాప్ ప్రీవియస్ ఫిల్మ్ ఏంటి అనేది. వెల్ అంటే దట్ ఈస్ క్వైట్ కామన్ ఇండస్ట్రీలో. సక్సెస్ ఫ్లాప్స్ అందరికీ ఉంటాయి. అందరూ ప్రతి సినిమా సక్సెస్ అవ్వాలని అంటే ఇట్ వోంట్ వర్క్. బట్ హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే యూ నో ఇట్, చూసే వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు ద కైండ్ ఆఫ్ డైరెక్టర్ దేవకట్ట. అందులో పొలిటికల్ డ్రామాస్ అని అంటే ఈజ్ వెరీ ఇంటెన్స్. అంటే ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్, నాట్ జస్ట్ యాక్టింగ్, ఆఫ్ కెమెరా కూడా చాలా నేర్పించారు. డబ్బింగ్లో కూడా నేర్పించారు నాకు. వైల్ షూటింగ్ హీ టాట్ మీ సో మెనీ థింగ్స్. అంటే నేను ఆయనతో వర్క్ చేసిన తర్వాత ఒక పరిణితి చెందిన యాక్టర్ అయినా అనే ఫీలింగ్ నాకే వచ్చింది. దేవకట్ట అండ్ ఆయనది ఒక స్టైల్ అయితే క్రిష్ గారిది ఇంకొక స్టైల్. హీ మేక్స్ ఇట్ వెరీ ఈజీ ఫర్ యూ. క్రిష్ గారు హీ డజన్, అంటే ఎంత పెద్ద సీన్ ఉన్నా, ఎంత పెద్ద యాక్ట్ ఉన్నా, హీ మేక్స్ ఇట్ వెరీ ఈజీ ఫర్ యూ. మీకు అర్థమయ్యే విధంగా చెప్తారు. అండ్ అది రేపు సినిమా వచ్చిన తర్వాత యూ విల్ బి సర్ప్రైజ్డ్, షాక్డ్ టు సీ దట్ కైండ్ ఆఫ్ యాక్ట్ ఫ్రమ్ మీ. అండ్ ఆ క్యారెక్టర్కి ఎంత పేరు వచ్చినా ఐ వుడ్ టెల్ ఇట్ ఈస్ ఆల్ క్రిష్ గారికే చెందుతుంది అని చెప్తాను. బికాస్ నోబడీ విల్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ యాక్ట్ ఫ్రమ్ మీ. సో ప్రీవియస్ సినిమా పోయి ఉండొచ్చు క్రిష్ గారిది, బట్ హరిహర బిరమల్లు ఈస్ కమింగ్, దానికి క్రిష్ గారే. సో అలాంటి ఒక డైరెక్టర్తో నాకు ఐ లవ్డ్ గమ్యం, వేదం చాలాసార్లు. అంటే చాలా ఇష్టం నాకు. దానికి పనిచేసిన టెక్నీషియన్స్, ఎడిటర్ కావచ్చు, మా బావ అవుతారు. 1-2 సార్లు బీన్ టు ద సెట్స్ ఆల్సో. వేదం జరుగుతున్నప్పుడు ఎడిటర్ వాజ్ మై రిలేటివ్, శ్రవణ్ కట్కినేని. సో అక్కడ చూసి ఆయన సినిమాలో పనిచేయడం ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్. ఇప్పుడు ఈవెన్ నాకు క్రిష్ గారిది అంటే కంచా మూవీ కూడా చాలా ఇష్టం. కంచె అంటే దోస్ సెన్సిబిలిటీస్ ఆర్ వెరీ, బుక్స్ చాలా చదువుతారు ఆయన. ఆ సెన్సిబిలిటీస్ కంచె తర్వాత రానాస్ ఫిలిం
కృష్ణం వందే కృష్ణం వందే జగద్గురు. ఐ లవ్ దట్ ఫిలిం. అసలు గూస్ బంప్స్, కొన్ని సీన్స్ అయితే, కొన్ని డైలాగ్స్ రానా చెప్పినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి, కోట శ్రీనివాసరావు గారు చెప్పినప్పుడు. సో అలాంటి ఒక నాట్ ఎ స్మాల్ డైరెక్టర్ కృషి గారు ఈజ్ డూయింగ్ హిస్ నెక్స్ట్ ఫిల్మ్ విత్ బాలయ్య. శాతకర్ని రికార్డ్ నెంబర్ ఆఫ్ డేస్లో 75 to 80 డేస్లో ఫినిష్ చేశారు షూటింగ్. అట్లాంటి మూవీ, పీరియాడికల్ మూవీని అంత తక్కువ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. అంటే వాళ్ళకి ప్రీవియస్ ఫిల్మ్ ఫ్లాప్ అయి ఉండొచ్చు, బట్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దే మేడ్, ప్రస్థానం ఏం సినిమా. మీరు యాక్ట్ అంటే మీరు ఇప్పుడు యాక్ట్ చేస్తున్న మూవీస్లో ఉన్న డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా, వాళ్ళందరి కంబ్యాక్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద సినీ లవర్ గా నేను ఆల్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఇన్ నెవర్ లైక్ బిఫోర్. ఎందుకంటే వాళ్ళ చేసిన మూవీస్ కానీ ఒక సినిమా లవర్గా అయితే వాళ్ళ కంబ్యాక్ ఇవ్వాలని ఈగర్గా వెయిట్ చేస్తున్న పర్సన్ 100%. అండ్ అంటే ఫ్యూచర్లో దే ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్. నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ మీ కంప్లీట్ మూవీస్లలో, సో రిలీజ్ అయిన మూవీస్లలో ఎప్పుడైనా కానీ చేస్తున్న సందర్భంలో అరే అనవసరంగా ఒప్పుకున్నానే అని చెప్పేసి అనుకున్న సందర్భం ఏదైనా ఉన్నిందా? కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. అంటే అది సర్వైవల్ కోసమని అట్లా? ఆఫ్ కోర్స్, నథింగ్ టు లై. సర్వైవల్ కోసం, అప్పుడున్న సిచ్యువేషన్లో, అప్పుడు నీ మైండ్ సెట్, నువ్వు ఖాళీ ఉండడం, ఆల్ దోస్ థింగ్స్ హ్యాపెన్. ఈ మధ్యలో అంటే మనము అనుకున్నప్పుడు ఆ స్కోప్ ఆఫ్ ద ఫిల్మ్ ఒకలా ఉంటుంది, అరే బాగుంది, ఇది బాగుంది. సెట్ మీదకి వెళ్ళిన తర్వాత దట్ ఈస్ వెన్ యుల్ యాక్చువల్లీ నో, ఫస్ట్ టైం డైరెక్టర్స్తో పనిచేస్తున్నప్పుడు సెట్ మీదకి వెళ్ళిన తర్వాత యుల్ యాక్చువల్లీ నో వాట్ కైండ్, అంటే దేర్ రియల్ ఎబిలిటీస్. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే ప్రాబ్లీ రాంగ్ డెసిషన్ ఏమో, తీసుకోకుండా ఉండాల్సింది అనిపిస్తుంది. ఉన్నాయి. కరోనా ముందు మీద ఒక మూవీ కూడా రిలీజ్ అయింది, హవా. గుర్తుందా కదా? అందులో మీ పోస్టర్ ఇప్పటికీ నాకు బాగా గుర్తు. ఏంటంటే గన్ పట్టుకొని అది ఉంటుంది, ఫేవరెట్ పోస్టర్, చాలా ఇష్టం నాకు అది. అరే భలే ఉంది అనిపించిన సందర్భం. అంటే అది చాలా మంచి ఫిల్మ్, ఇప్పటికీ అమెజాన్లో ఉంది. పీపుల్ విల్ గో బ్యాక్ అండ్ వాచ్ ఇట్. ఇంకొంచెం నా ఈ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత పీపుల్ విల్ గో బ్యాక్ అండ్ వాచ్ దట్ ఫిల్మ్. ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్. కాకపోతే మొత్తం షూట్ అంతా ఆస్ట్రేలియా చేసాము. కాకపోతే అప్పుడు వి డిడ్ంట్ నో ది మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్కి ఉండే ఇంపార్టెన్స్ మాకు తెలియదు. ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేశారు, మా అన్న వాళ్ళు సపోర్ట్ చేశారు. మోర్ లైక్ ఏ క్రౌడ్ ఫండింగ్ మూవీ. సినిమా షూట్ చేసుకొని వచ్చాము, ఏదో పోస్ట్ ప్రొడక్షన్ చేసాము, మాకు థియేటర్లో దొరికితే చాలు అనుకున్నాం, అంతేగాని వి డిడ్ంట్ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్. కానీ ఆ రోజుల్లో అంత అంటే ప్రమోషన్స్కి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదేమో కదా? లేదు, సినిమా తెలియాలి, ఒక సినిమా వస్తుంది తెలియాలి అని అంటే ప్రమోషన్ కంపల్సరీ. అప్పుడైనా ఇప్పుడైనా ప్రమోషన్ వాజ్ ఆల్వేస్ నెసరీ. మా దగ్గర ప్రమోషన్కి అసలు డబ్బులే లేకుండే, ఏదో పోస్టర్స్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసేదాం, ప్రమోట్ చేసామని అనుకున్నాం, కానీ అసలు రీచ్ అయిందా రీచ్ అవ్వలేదా తెలియదు. అండ్ డిస్ట్రిబ్యూషన్ వాజ్ వెరీ రాంగ్. వి వర్ చీటెడ్. మాట్లాడకూడదు, బట్ అయిపోయింది కానీ, బట్ మాకు ఇన్ని థియేటర్స్ రిలీజ్ చేస్తాము, ఇంత అంత అది ఇదని ఒక డిఫరెంట్ పిక్చర్ చూపించారు. రిలీజ్ అయ్యే టైంకి దెర్ వర్ నాట్ ఈవెన్ 20 to 30 స్క్రీన్స్. ఓకే, సినిమా మంచి టాక్ వస్తే పెంచుతారు అని ఎవ్రీ ఫేక్ ప్రామిసెస్ కానీ ఎవ్రీ ఫిల్మ్ స్టోరీ అంటే అట్లే ఉంటుంది. అంటే డోంట్ ప్రామిస్ కదా అట్లాంటప్పుడు, నీకు ఇన్ని థియేటర్లు చేస్తాం అన్ని థియేటర్లు చేస్తామని. వి వర్ న్యూ, మీ అండ్ ద డైరెక్టర్ వర్ న్యూ. ఏదో ఆస్ట్రేలియాకి పోయి ప్యాషన్తో సినిమా తీసుకొని వచ్చినాము, ఫ్రెండ్స్ సపోర్ట్ చేసారు, సినిమా బాగుంది, చాలామంది చూశారు. ఇట్ ఈస్ ఆన్ అమెజాన్, యూ కెన్ వాచ్ ఇట్. బట్ ఈ లాస్ట్ 4 yearsలో ఒకసారి మీ జర్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే, ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు లాస్ట్ 4 yearsలో ఒక రోలర్ కోస్టర్ రైడా కంప్లీట్ కదా? డెఫినెట్లీ. ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయనిది అన్ని ఫిల్మ్స్ అంటే ఎట్లుంటుందంటే చానక్య, ఇప్పుడు ఎవ్రీ ఫిల్మ్ యుల్ హ్యావ్ ఎ హోప్, ఇది హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది, లేకపోతే ఇది అవుతుంది అది అవుతుంది. విత్ ఎవ్రీ ఫిల్మ్ కమ్స్ అ లాట్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. సో రోలర్ కోస్టర్ రైడ్ అని ఎందుకంటే అంటే యాజ్ యూ సెడ్, ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది, మనం ఒక లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తాము, రియాలిటీ ఆ లెవెల్లో ఉండకపోవచ్చు. ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది, ఇది మనకు ప్రాబ్లీ ఓకే ఇదంతా ప్రమోట్ చేయలేదు, లేకపోతే ఇది ఈ రేంజ్లోనే ఉంటుంది అనుకుంటాము, దానివల్ల వచ్చే వేరేలా ఉండొచ్చు. సో మనం అనుకునే అన్నీ జరగకపోవచ్చు, అనుకోనివి జరగవచ్చు. ఇట్ ఈస్ లైక్ దట్ ఈస్ హౌ ద ఇండస్ట్రీ ఈజ్. సో
అట్లా చాలా జరిగినాయి నాకు. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఫిలిమ్స్కి ఎక్స్పెక్ట్ చేసినంత ఇది రాకపోవడము, ఎక్స్పెక్ట్ చేయని వాటి నుంచి దేర్ వర్ పీపుల్ హూ సెడ్ నాకు ఇప్పటికీ నేను అందుకు అన్నపూర్ణ ఫోటో స్టూడియో చాలామంది చూశారు. పీపుల్ టాక్ అబౌట్ ఇట్. ఇప్పటికి వచ్చి అరే ఆ సినిమాలో బాగా చేశారంటారు. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉందన్నమాట. ఏంటంటే మీ మూవీస్లలో సో కొంచెం అండర్ రేటెడ్గా అనిపించింది, అరే ఇది ఇలాంటి కదా కొంచెం రావాల్సింది, ఎందుకు రాలేదు అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది చూసారా. నాకు అర్థం కాల. బిగ్ బెన్ లాంటి మంచి ప్రొడక్షన్ హౌస్, ప్రమోటెడ్ ఇట్ రియల్లీ వెల్. ఐ డోంట్ నో వేర్ ఇట్ ఎక్కడ మిస్ అయిందో తెలీదు. బట్ ఓటీటీలో చూసిన వాళ్ళు విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఇప్పటికీ నాకు పీపుల్ టెల్ మీ అక్కడో ఇక్కడో కీడా చూడని వాళ్ళు ఉంటారు, ఆ సినిమా చూసిన వాళ్ళు ఉంటారు. నేను ఆంధ్ర సైడ్ షూటింగ్కి వెళ్తుంటా కదా, లాట్ ఆఫ్ పీపుల్ టాక్ అబౌట్ అన్నపూర్ణ ఫోటో స్టూడియో. సో వెరీ అండర్ రేటెడ్ ఫిలిం ఈజ్ వాట్ ఐ బిలీవ్. సాంగ్స్ బాగుంటాయి, పిక్చరైజేషన్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ సో నైస్ అబౌట్ ఇట్. అదే అట్లాంటి సినిమా ఒకటి మలయాళంలో వచ్చి ఉంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. ఐ పర్సనలీ ఫీల్ ఇట్. బట్ ఐ డోంట్ నో సమ్హౌ ఇట్ డిడ్ంట్ వర్క్. ఎక్కడో మిస్ అయింది. ఓకే. అంతేందుకు షరతులు వర్తిస్తాయి ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. చాలామంది కవులు, చాలామంది రైటర్స్ ప్రైజ్డ్ ఇట్ ఎ లాట్. చాలా బాగుంది సినిమా అని. అది కూడా ఎక్కడో ప్రమోషనల్ ఫెయిల్యూర్ అయింది అది. సో ఇంత రోలర్ కోస్టర్ రైడ్ జర్నీ అనేది జరుగుతున్న టైంలో సో ఈ మ్యారేజ్ లాంటిది బ్రేక్ వద్దనుకున్నారా ఏంటి? అంటే అగైన్ మ్యారేజ్ ఇంట్లో ప్రెషర్ ఉంటుంది, టైమ్ ఫర్ మ్యారేజ్, ఖచ్చితంగా చేసుకోవాలి, ఆల్ దట్ ఈస్ దేర్. బట్ చేసుకోవద్దు అనుకోవడం కంటే కూడా వాట్ ఐ ఫీల్ ఈస్ ఫర్ మ్యారేజ్ యూ నీడ్ దట్ ఫినాన్షియల్ సెక్యూరిటీ కావాలి. వన్, ఓకే, చెప్పేవాళ్ళు చెప్తారు చేసుకుంటే అయిపోతుంది, నడిచిపోతుంది, చేసుకున్నాక అన్నీ కలిసి వస్తాయి అవి ఇవని అని అంటారు. బట్ ఇప్పుడున్న టైమ్స్కి, నాకున్న సిచ్యువేషన్స్కి ఫినాన్షియల్ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక మనిషిని నీ లైఫ్లోకి తీసుకొచ్చుకుంటున్నావు అంటే టైం, అటెన్షన్ అండ్ లవ్ ఖచ్చితంగా ఇవ్వాలి. బికాస్ ఎక్కడి నుంచో వేరే ఫ్యామిలీకి వెళ్ళి మన ఫ్యామిలీ వచ్చి లైఫ్ లాంగ్ మనతోనే ఉండాలని అంటే దీస్ ఆర్ మినిమమ్ ఎక్స్పెక్టేషన్స్ దట్ దే వుడ్ హ్యావ్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటి. నేను 24 గంటల సినిమాలో ఉండి బయటికి వెళ్ళి అది చేసి షూటింగ్లోనే ఉంటాయి, ఎప్పుడు ఇదే ట్రాన్స్లో ఉంటూ పెళ్లి చేసుకున్నామా, ఓకే మళ్ళీ నా పని నేను చేసుకున్నాను. ఇట్ వోంట్ వర్క్ లైక్ దాట్. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు నేను ఐ మీన్ ఎ ఫేజ్ ఆర్ ఎ స్టేజ్ వేర్ ఓకే నేను ఈ సినిమాలు చేశా, ఇప్పుడు నాకు కొంచెం ఆ లగ్జరీ అనలేను కానీ కొంచెం ఐ కెన్ ఓకే ఒక 2 months బ్రేక్ తీసుకోగలను నేను. అండ్ ఐ వర్క్డ్ ఇవాళ కాకపోతే రేపు రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఐ విల్ సైన్ న్యూ ఫిల్మ్స్. నాకు వచ్చే మార్కెట్ బట్టి కొంచెం నా మార్కెట్ పెరుగుతుంది, బెటర్ బడ్జెట్ ఫిల్మ్స్ చేయగలుగుతా. సో ఆ లోపు ఒక బ్రేక్ తీసుకుంటా అనే ఫేజ్కి వచ్చాను. ఆఫ్టర్ డీజిల్ ఐ విల్ టేక్ 1 or 2 months బ్రేక్. అట్లా బ్రేక్ తీసుకోగలిగే లగ్జరీ ఉన్నప్పుడు నువ్వు చేసుకొని వాళ్ళకు టైం ఇచ్చి ఒక 2-3 months స్పెండ్ చేయగలిగితే బెటర్. యూనో దట్స్ ఇప్పుడున్న టైమ్స్కి, ఇప్పుడున్న సిచ్యువేషన్కి. చిరంజీవి గారు ఒక దానిలో చెప్పారు, ఏదో పెళ్లి సెటిల్ అయింది, వచ్చారు, పెళ్లి చేసుకున్నారంటే మళ్ళీ 1 weekలో హీ వెంట్ బ్యాక్ టు షూటింగ్. ఫంక్షన్లో చెప్పారు. అప్పుడు అంత బిజీ ఉండేవారు చిరంజీవి గారు. ఇప్పుడున్న జనరేషన్లో ఐ డోంట్ నో, ఐ మీన్ ఎంతవరకు తీసుకోగలుగుతారు. అంటే మనం వెళ్ళిపోయి మన లైఫ్ మనం లీడ్ చేస్తామంటే అమ్మాయిలు ఎంతవరకు బికాస్ దే నీడ్ టైమ్, అటెన్షన్, లవ్. అది మినిమం ఎక్స్పెక్టేషన్ అయిపోయింది వాళ్ళు. ఇఫ్ యూ కాంట్ గివ్ దట్ బెటర్ నాట్ గెట్ ఇన్ టు మ్యారేజ్ అని ఐ బిలీవ్. ఓకే, నువ్వు టైం ఇవ్వగలిగినప్పుడు, ఆ ఫినాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వగలిగినప్పుడు. నేనే ఇప్పుడు ఐఎమ్ గ్రోయింగ్. బికాజ్ అంటే చేసుకుంటే ఆస్ట్రేలియాలోకి వెళ్ళి వచ్చేసిన 1 yearకే చేసుకుండాల్సింది. బికాస్ దట్ ఈస్ వెన్ ఐ వాజ్ ప్రాపర్లీ సెటిల్డ్, నా దగ్గర డబ్బులు ఉండే. ఇట్లాంటి ఒక యూనో రోలర్ కోస్టర్ రైడ్ అవుతుంటుంది. యూనో యూ నెవర్ నో, ఒక 6 నెలలు ఫుల్ బిజీ ఉండొచ్చు, తర్వాత ఒక 1 year యూ మైట్. సో ఆ సెక్యూరిటీ రావాలని అంటే నువ్వు కొన్ని సెట్ ఆఫ్ ఫిల్మ్స్ చేసి ఉండాలి, నీ మార్కెట్ వాల్యూ ఇంత అని డిసైడ్ అయి ఉండాలి. నేను ఒక సినిమా చేస్తే నాకు ఇంత వస్తుంది అని నేను ఫిక్స్ అయినప్పుడు, కంఫర్టబుల్ పొజిషన్ ఉంది అనుకున్నప్పుడు, అప్పుడు దట్ ఈస్ వెన్ ఐ షుడ్ మ్యారీ అని నేను అనుకున్నాను. అంటే ఇట్ మైట్ గో వెల్ విత్ కొంతమంది, ఇట్ మైట్ నాట్ గో వెల్, బట్ ఫ్యామిలీ ప్రెషర్ ఉంది. బట్ సమ్వేర్ దే ఆల్సో అండర్స్టూడ్ ఓకే వీడు ప్యాషనేట్. బట్ ఇట్స్ హై టైమ్ ఐ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ మ్యారేజ్. ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ ఐ విల్ గెట్ ఇన్ టు మ్యారేజ్ ఐ గెస్. ఇంతకు అమ్మాయి ఉందా రెడీగా? లేదండి, చూస్తున్నారు. అరేంజ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా. ఏంటి బ్రో అరేంజ్ మ్యారేజ్?
అంటే లవ్ పృథ్వీ మ్యారేజ్ inspiration చేసుకోవాలని ఏమైనా ఉందా ఏంటి? లేదు, అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకోవాలంటే నువ్వు రిలేషన్షిప్లో ఉండాలి. రిలేషన్షిప్లో ఉండాలని అంటే నువ్వు వాళ్ళతో తిరగాలి, టైం ఇవ్వగలగాలి. యూ షుడ్ బీ దేర్. ఐ మీన్ దెర్ విల్ బీ పీపుల్ హూ కెన్ సపోర్ట్ యూ, బట్ ఐ నో బికాజ్ I do have couple of breakups and ఇతుంటాయి కదా, అవుతుంటాయి bro. 30 ఏళ్ళు దాటినాయి, ఏదో ఒకటో రెండో మూడో ఉంటాయి కదా. బట్ ఫర్ ఆల్ ది బ్రేకప్స్ సేమ్ రీజన్ వాజ్ ఐ కుడెంట్ గివ్ టైమ్. ఓకే, సో ఐ నో నేను ఎక్కడ నా ఫాల్ట్ ఎక్కడ ఉంది. ఐఎమ్ సంబడి హూ గెట్స్ వెరీ మచ్ ఇన్వెస్టెడ్ ఇన్ టు మై మూవీస్. లేకపోతే ఈ సినిమా ఇదే పిక్చర్లో ఇదే ప్రపంచంలో ఉంటా. సో ఒక పాయింట్ తర్వాత రియలైజ్డ్ రిలేషన్షిప్స్ అండ్ ఆల్ ఫస్ట్ 3-4 months బాగానే ఉంటుంది, తర్వాత టైం ఇవ్వకపోతే ఇట్లా అగైన్ సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది, ఎందుకులే అని ఐ టుక్ ఏ బ్రేక్. ఐ సెడ్ నెక్స్ట్ ఇయర్ ఐ విల్ ప్రాబ్లీ గెట్ మ్యారీడ్ టు సంబడి హూ మై పేరెంట్స్ సెలెక్ట్. ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు అప్రాక్సిమేట్ ఎంత బ్రో మీ సంపాదన వదిలిపెట్టుకొని వచ్చింది ఇక్కడికి? నాకు ఐ యూస్ టు గెట్ అరౌండ్ 2.5 to 3 lakhs. అంటే సంవత్సరానికి ఒక 70 లక్షలు, 50 lakhs అనుకుందాం. 50 ఈజీగా 50. నెలకి 2.5 to 3 lakhs వచ్చేది. అది వదిలిపెట్టుకొని మీరు 25,000కి ఇక్కడికి వచ్చి చేశారా? ఇనిషియల్గా వచ్చినప్పుడు ఆ 25,000 కూడా లేదు. సినిమాలు చేసి ఇంకా బందూక్ ఫ్లాప్ అయిపోయింది, చిన్న రోల్స్ వస్తున్నాయి. బందూక్ తర్వాత సరే సినిమా చేశాం కదా, ఫ్లాప్ అయిపోయింది, కనీసం వేరే సినిమాలు వస్తాయి అనుకుంటే సంవత్సరంకు సినిమా వచ్చేది. ప్రేమం చేసిన 1 yearకి శమంతకమణి చేసిన 1 yearకి తిమ్మరసు చేసిన 1 yearకి బకిల్ సార్. అది 1 day రోల్. సర్వైవల్ ఎట్లుంటుంది, డబ్బులు ఎడికలు వస్తాయి. ఓకే, ఇంకా ఈ 25,000 కాదు, 15,000 వచ్చినా చేసేవాడిని, దొరికితే చేసేవాడిని. సో వెబ్సైట్కి కాంటెంట్ మేనేజర్గా ఐ వర్క్డ్. అక్కడ చేసిన ఒక ఆల్మోస్ట్ 1 year చేసా. జాపీ అనే వెబ్సైట్, XAPPI. అక్కడ ఉన్నప్పుడే 30/21 హ్యాపెన్. అండ్ సో బోల్డ్ అనే విషయాలు కూడా మాట్లాడుకున్నాం. అండ్ స్పెషల్గా మా టీం నుంచి అయితే ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ పేపర్ అయితే నాకు ఇచ్చారు. ఆ క్వశ్చన్ పేపర్ ఏదో మీరు ఆన్సర్ చెప్పారు. డన్. ఓకే, లాస్ట్ గూగుల్లో సెర్చ్ చేసింది ఏంటి? ఏదో సమ్ మూవీ. ఒక డైరెక్టరు నేను ఈ సినిమా చేశానంటే ఆ సినిమా గురించి సెర్చ్ చేశాను. పానీపూరి తింటారు బ్రో? పానీపూరి తినేవాడిని. ఇప్పుడు షూట్ ఉన్నప్పుడు నాకు భయం అవుతుంది, అంటే మళ్ళీ తింటే గొంతు ఏమైనా పట్టేస్తాం, మళ్ళీ బ్రేక్ తీసుకోవాల్సి వస్తే ఏమంటారు అని. సో షూట్ స్కెడ్యూల్ లేకపోతే తింటా. అది స్వీటా లేకపోతే స్పైసీయే. పానీపూరి వాటర్ ఉంటాయి కదా, నాకు తొందరగా ఇమీడియట్, అంటే చాలా తొందరగా వాటర్ ఏమైనా కొద్దిగా కంటామినేట్ అయితే ఇమీడియట్గా థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా స్టార్ట్ అవుతుంది. అందుకే షూట్ ఉన్నప్పుడు, షూట్ లేకపోతే ఐ ఎంజాయ్. తోడ ప్యాజ్ ఏదో అన్నారా ఎప్పుడైనా? బోల్డ్ సార్లు. అదొక యాటిట్యూడ్ ఉంటుంది అందులో కూడా. అరే భయ్ తోడ ప్యాజ్ దేనా అన్నట్టు. అది హిందీ రానోడు కూడా భలే అడుగుతున్నాడు. అది అంటే హిందీ వచ్చు అని చూపించుకోవడానికే. మళ్ళీ వాడు రివర్స్ ఏమని అడిగితే హిందీ అట్లుంటుంది. మీరు ఒక ఎమోజీ ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి? ఆ ఫేషియల్ ఎమోజీ ఒకటి ఉంటుంది, ఇట్లా హగ్ ఉంటుంది కదా, రెండు ఇట్లా దట్ కైండ్ ఆఫ్ ఎక్కువ సార్లు యూజ్ చేశారా? హగ్ ఇట్స్ లైక్ బేసిక్ హగ్ దట్ ఐ యూజ్ అందరికి. ఓకే, ఏదైనా ముద్దు పేరుతో మిమ్మల్ని పిలిచేటప్పుడు ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ సో కొంచెం ఎంబారసింగ్ మూమెంట్ ఏదైనా ఉండిందా? అందరు చైతు హెస్ బికమ్ యునానిమస్ పెట్ నేమ్ అంతే. అదే చైతు. ఇప్పుడు కపుల్ ఆఫ్ పీపుల్ కాల్ మీ చేతన్, బట్ చైతు ఇస్ అందరూ అదే పిలుస్తారు. ఇంట్లో అమ్మాయి పిలుస్తారు? అమ్మనా, అమ్మాయి ఒకసారి బంగారు కొండ, ఒకసారి బుజ్జి, ఒకసారి చైతు, ఒకసారి నాన్న, ఇష్టమే. షీస్ గాట్ లాట్ ఆఫ్ నేమ్స్. మరి నాన్న? నాన్న అరే ఎందు బేటా అంతే. ఓకే, ఏం చేస్తున్నావు బేటా. అండ్ చిన్నప్పుడు మీ క్రష్కి లవ్ లెటర్ రాశారా? రాస్తే ఏం రాశారు? ఏం రాసినా గుర్తులేదు, రాసే ఉంటా. లెటర్ రాసా జస్ట్ ఏది పారాగ్రాఫ్, పోయమ్స్ ఇట్లా ఏమైనా రాసినా? లెటర్ అని అంటే అది ఉంటుంది కదా, మన గ్రీటింగ్ కార్డ్ ఇస్తాం. అదే ఆ గ్రీటింగ్ కార్డ్ కింద బై చైతు, ఫ్రమ్ చైతు ఇట్లా ఏమైనా రాసారా? పేరు రాయలేదు. ఎందుకు? రియాక్షన్ చూసినాక చెప్దామని. ఆ రకంగా ఎవరు వేరే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కనెక్ట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు అట్లేం లేదు. ఫన్. పెద్ద గ్రీటింగ్ కార్డ్ ఇచ్చినంత మాత్రాన్ని ఏదో అవుతుంది, వాళ్ళకు ఫీలింగ్ మనం కూడా ఇచ్చినామనే ఫీలింగ్ అంతే. ఓకే, స్కూల్లో నథింగ్ రియలీ హ్యాపెండ్, బట్ ఇచ్చిన. ఏ క్లాస్లో? 8th, 7th, 8th అనుకుంటా. 7th, 8th.
అప్పుడు నేను కరీంనగర్లో చదువుకున్నాను. సంహవ్ ఐ డోంట్ నో వై 7th 8th వరకు అసలు అమ్మాయిల క్లాస్లో అమ్మాయిల అబ్బాయిలు మాట్లాడుకోకపోతుండే. మాది కో ఎడ్యుకేషన్ స్కూల్. మాట్లాడితేనే అమ్మో వీడు వారే వాళ్ళతో మాడుతున్నట్టుండే. అందుకే ఈ గ్రీటింగ్ కార్డులు ఇవ్వడంలో ఆల్ దీస్ 5th 6th వరకు అయితే చాలా తక్కువ. అక్కడ నుంచి మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది. అప్పుడు ఇంకా గ్రీటింగ్ కార్డులు ఇవ్వడం ఆల్ దిస్ హ్యాపెండ్. కానీ ఒక అమ్మాయితో మాట్లాడాలంటే ఆ క్లాస్లో అందరూ రేంజ్లో ఇస్తూ ఉంటారు అని అంటుండే. బట్ 9th 10th వచ్చేసరికి ఇంకా ఇట్ హెస్ బికమ్ ఎల్సి బేకరీకి వెళ్ళడం అదంతా నార్మల్ అయిపోయింది. కానీ సంభవ్ అప్పుడు మాట్లాడుకోకపోతుండే. ఒకవేళ 30/21 ఒకవేళ హర్రర్ మూవీ అయితే ఫస్ట్ ఎవరు చనిపోతారు? నేను హీరో కాబట్టి నన్ను ఫస్ట్ చంపలేరు, హీరోయిన్ చంపలేరు. కార్తిక్ గాడే అనుకున్నా. కానీ ఆ పేరు మాత్రం ఎప్పుడు రీక్రియేట్ అవుతుందని వీఆర్ వెయిటింగ్ బ్రో. దెర్ విల్ బి ఎ గుడ్ న్యూస్ అబౌట్ దట్ ఆల్సో. రియలీ? ఆ బ్యాక్గ్రౌండ్ లో ఒకటి వస్తుంటది కార్తిక్. అది కూడా జిమ్మీ జోస్ ఇస్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా బాగా ఇచ్చాడు. అండ్ దాంట్లో ఉన్న కొన్ని రీల్స్ అయితే ఇప్పటికీ చూసి సరదాగా వచ్చినా కానీ ఆపి నవ్వుకుంటూ. అవును, నాకు సర్ప్రైజింగ్. చాలా పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఏజ్ పీపుల్ ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు వాళ్ళు దే టాక్ అబౌట్ దిస్. ఎక్కడికో రెస్టారెంట్కి వెళ్తే అక్కడ నాగో ల్యాంటరా అనుకుంటా, ఓల్డ్ లేడీ అంటే వాళ్ళ పిల్లలకి పెళ్ళైపోయి పిల్లలకి 10th class చదివే పిల్లలు ఉన్నారు. ఆంటీ కేమ్ అప్ టు మీ అండ్ సెడ్, నాన్న నేను 30 Minutes చూసిన, చాలా మంచి 30 Minutes చూసిన, చాలా ఇష్టం నాకు, చాలా మంచిగా చేస్తాను. షీ స్పోక్ టు మీ ఫర్ అబౌట్ 15 minutes. వావ్. సో అది అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ ఫీల్ వెరీ లక్కీ అట్లాంటి ఒక సిరీస్ చేయడం. అంటే యాక్టర్గా పేరు తెచ్చుకోవడం వేరు, ఫ్యామిలీస్ లోపలికి వెళ్ళిపోయి ఫ్యామిలీ అరే వీడు మావాడు అని ఓన్ చేసుకోవడం వేరు కదా. ఐ కుడ్ డూ దట్. ఎవరికైనా మెసేజ్ చేసిన తర్వాత అనవసరంగా మెసేజ్ చేసామే అని అనుకున్న సందర్భం ఏదైనా ఉందా? యా, ఇప్పుడంటే అన్సెండ్ ఆప్షన్స్ వచ్చినాయి కానీ ఇదివరకు ఉండేవి కాదు కదా. చాలాసార్లు అనుకో. అమ్మాయిలకా అబ్బాయికా? అమ్మాయిలకి అబ్బాయిలకి కోపం వచ్చినప్పుడు ఈ అబ్బాయిలు పంపించేసి పంపించకుండా ఉండాల్సింది. బట్ సెంట్ ఇస్ సెంట్. కాకపోతే బై నేచర్ నేను అంత హార్ష్గా ఏం పంపిను. ఇఫ్ ఐఎమ్ హర్ట్ ఐ విల్ కీప్ సైలెంట్. వెళ్ళి సైలెంట్ అయిపోతా అంతే. ఐ డోంట్ యూజువల్లీ అంత పెద్ద హార్ష్ మెసేజెస్ పంపించను. ఎవరినైనా ఇంప్రెస్ చేయాలంటే వన్ లైనర్ ఏం వాడతారు బ్రో? ఫస్ట్ బ్రో పాస్ట్లో 3 ఉన్నాయి బ్రో, అందులో వాళ్ళతో ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడు ఏదో ఒకటి వన్ లైనర్ యూజ్ చేసే ఉంటారుగా. ఫస్ట్ టైం అంటే దోస్ థింగ్స్ గ్రాడ్యువలీ హ్యాపెన్. అంటే ఒక పాయింట్ తర్వాత ఐ నెవర్ ఒక వెళ్ళి అమ్మాయి బాగా నచ్చింది వెళ్ళి ఇంప్రెస్ చేసేసి అట్లా రిలేషన్షిప్లోకి పోయినా ఏం లేవు. అంటే ఒక ప్రాసెస్లో వెన్ యూ పీపుల్ స్టార్ట్ బీయింగ్ ఫ్రెండ్స్ అట్లా ఉండే. కానీ ఎవరు అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి అన్నట్లేం లేదు. బట్ జనరల్గా ఎవరు ఉన్నప్పుడు బాగున్నావు అది ఇదని ఎవ్రీబడి డస్ దట్. అదే అలాంటి చెప్పొచ్చు చెప్పకపోవచ్చు కానీ బట్ ఎవ్రీబడి యూజువలీ డస్ దట్. అంటే డిపెండ్స్. అంటే ఆ మూమెంట్లో ఇఫ్ దే ఆర్ రియలీ గుడ్, ఇఫ్ కొంతమంది కళ్ళు బాగుంటాయి, కొంతమంది స్మైల్ బాగుంటుంది. జనరల్ థింగ్ వుడ్ బి టు మేక్ దెమ్ ఫీల్ గుడ్ బై సేయింగ్ సంథింగ్ అబౌట్ దేర్ లుక్స్. ఓకే, జనరల్గా ఈ డ్రెస్ బాగుందనో లేకపోతే ఈ స్మైల్ బాగుందనో నీ కళ్ళు బాగుంది, ఆ పాయింట్ ఆఫ్ టైంలో సంథింగ్ ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ద బెస్ట్ థింగ్ ఉంటుంది కదా, అది చెప్తుంది. సరే, ఇది కొంచెం సినిమాటిక్గా కొంచెం చేంజ్ చేద్దాము. సో కొంచెం క్విక్గా చెప్పేసేయాలి. ఈ వన్ లైనరే. సో క్రిష్ గారి స్టైల్లో చెప్పాలంటే ఎట్లా చెప్తారు? నో ఐడియా. దేవకట్ట గారి స్టైల్లో అయితే ఈజ్ వెరీ ఇంటెన్స్. ఆయన చెప్పేవి ఇంప్రెసివ్గా ఉంటాయి, ఇంటెన్స్గా ఉంటాయి. అది చెప్పేటప్పుడు కూడా చాలా బాగున్నావు అని ఉంటుందా? లేదు, అంటే అట్లా ఇంటెన్స్ అంటే ఆ ఇంటెన్స్ కాదు. దర్ ఇస్ సో మచ్ డెప్త్ టు వాట్ యూ సే. ఊరికే దేవకట్ట గారు రాసే దాంట్లో సో మచ్ డెప్త్ టు ఇట్. అంత డెప్త్ ఉన్నదో చెప్పాలి. అదే క్రాంతి మాధవ్ గారి స్టైల్లో అయితే ఇదైతే కొంచెం ఈజీ. దిస్ ఈజ్ ఈజీ. నువ్వు శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది తెలుసా. ఓకే, సంథింగ్ లైక్ దట్. అమ్మాయిలను బ్రో నన్ను కాదు, అదే అమ్మాయిలకే చెప్తున్నా. ఇది నా సినిమాలో డైలాగ్, అందుకే చెప్పిన. అందుకే అందులోంచి ఏదైనా ఒక్కటి వస్తుందా అని వెయిటింగ్. ఓకే, అండ్ ఒకవేళ మీ వాయిస్కి ఒక కార్టూన్ వాయిస్ ఏదైనా పెట్టాలి అని అంటే ఏదైతే మీరు పెడతారు? ముఫాసాకి ఎవరో ఐ డోంట్ నో, బట్ ఐ థింక్ ముఫాసాకి నా వాయిస్ పెడితే బాగుంటుందని నా ఫీలింగ్. ముఫాసా మహేష్ బాబు గారు చెప్పి. ఓకే, సడన్గా ఒక ప్రపోజల్ వచ్చింది, అది వన్ లైన్లో రిజెక్ట్ చేయాలి, అది కూడా పొలైట్గా ఉండాలి. అదే నేను మొమాటం చాలా ఎక్కువ రిజెక్ట్ చేయలే. నేను
ఫస్ట్ నుంచి మొహమాటమేనా? చాలా ఎక్కువ, రిజెక్ట్ చేయలేను. కానీ వన్ లైన్లో నో అని చెప్పాలని అంటే ఐ వుడ్ సే యూ విల్ ఫైండ్ సంబడీ బెటర్. అయిపోయి ఇంకేముంది, ఇంకేం మాటల్లే మాట్లాడుకోవడం. ఓకే, పృథ్వీ ఆర్ వాస్తు? పృథ్వీ. పృథ్వీ. మరి వాస్తు ఎందుకు బ్రో? పృథ్వీ లేకపోతే వాస్తు లేడు. బా, చంపేశారా, ఇంకా దానికి మాటలు లేవు. దట్స్ ఫ్యాక్ట్ కదా. యా, అండ్ టెల్ మీ ద వన్ వర్డ్ ఆన్సర్ అబౌట్ ద బ్రహ్మానందం గారు. లెజెండ్. ఓకే, క్రిష్ గారు? క్రిష్ గారు ఈజ్ అ జీనియస్. అంటే హీ నోస్ ది ఆర్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ లైక్ దిస్. ఈజ్ స్మార్ట్. అవతల వాళ్ళ దగ్గర ఒక పని తీసుకునే ఒక స్టైల్ ఉంటుంది కదా. నీకేది కావాలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ఒక టాలెంట్ ఉంటుంది. యూ విల్ నో అంటే యాక్టింగ్ రాని వాళ్ళ దగ్గర నుంచి కూడా నీకు ఏది కావాలో అది తీసుకోగలను. దట్ వే ఈజ్ వెరీ స్మార్ట్ అండ్ ఈజ్ జీనియస్. అంటే ఇప్పుడు ఒక సీన్లో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ సంథింగ్, హీ విల్ టెల్ యూ అన్ ఈజియెస్ట్ వే టు డూ దట్ విత్ ద సేమ్ ఇంపాక్ట్. ఇలా కాదు, ఇలా చేసి ఇలా సేమ్ ఇంపాక్ట్ ఉండేటట్టు చెప్తారు. సో హీ నోస్ ద క్రాఫ్ట్ సో వెరీ వెల్. బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్. సుహాసిని గారు? సుహాసిని గారితో చేశారు కదా? చేశాను, హనీమూన్ ఎక్స్ప్రెస్లో చాలా రోజులు చేశాను. షీఈస్ బ్యూటిఫుల్. ఐ మీన్ షీఈస్ గ్రేట్. తనికెల్ బర్ని గారు? ఈజ్ అ మాస్టర్. మాస్టర్. ఓకే. హెబ్బా? హెబ్బా ఈజ్ అ ఫ్రెండ్. అనన్య? ఇప్పటికి టచ్లో ఉన్నారా? లేదు, టచ్లో అసలు మోర్ దెన్ 1 year అయిపోయింది. ఓకే. ఎప్పుడన్నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అవి చూస్తాను, బట్ వి డోంట్ టాక్. 2 different వరల్డ్స్ కదా. అట్లే సిరీస్లో ఉన్నట్టు 30 years అంత గ్యాప్ ఉంది. సో హర్ వరల్డ్ ఇస్ డిఫరెంట్, మై వరల్డ్ ఇస్ డిఫరెంట్. అనన్య ఇస్ చార్మింగ్. ఆన్ స్క్రీన్ రొమాన్స్ అది కూడా ఎక్కువ చేసింది కూడా హనీమూన్ ఎక్స్ప్రెస్లో, హెబ్బాతోటి. అండ్ దట్ కిస్ ఆల్సో ఎలా అనిపించింది బ్రో? ఫుల్ టెన్స్డ్ కాదు, అది మేము చిక్మగళూరులో వాటర్ ఫాల్ కింద చేస్తుండే. ఓకే. నైట్ కాల్ షీట్, ఈవినింగ్ 6 నుంచి 2 వరకు. వింటర్ టైంలో సమ్వేర్ అరౌండ్ అక్టోబర్లో వాటర్ ఫాల్ కింద 4 degrees Centigrade ఉండే వాటర్. జిగే మీకు వెన్ యూఆర్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ యువర్ హోల్ బాడీ షివర్స్. ఒక ప్లేట్ మీద పెడితే షివర్ అయితే ఐ వాజ్ షివరింగ్ లైక్ దట్. హెబ్బా వాజ్ ఆల్సో షివరింగ్. కట్. అందుకే మీరు ఒక చిన్న ఫైర్ చూస్తారు అక్కడ. ఆ ఫైర్ ఇది ఇంకా వీళ్ళు బాడీస్ మొత్తం ఇదవుతున్నాయని చెప్పి ఫైర్ తీసుకొచ్చి పెట్టారు. ఆ వాటర్ ఫాల్ కింద 3 hours ఉన్నాం. ఫస్ట్ మాంటేజెస్ తీసారు వాటర్ ఫాల్ కింద. 3 hours తర్వాత కొద్దిగా డార్క్ అయినాక ఈ సీన్ షూట్ చేయాలి. అసలు నీకు కిస్ ఇది ఏమీ గుర్తులేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంక తట్టుకోలేక నా అసిస్టెంట్ వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఐ ఆస్క్డ్ హిమ్ టు గెట్ సమ్ ఆల్కహాల్. నా బాడీ వాజ్ షివరింగ్ లైక్ ఐస్. ఇట్లా నేను ఐమ్ సో లీన్ కదా, ఇంకెక్కువ ఉంటుంది చలి. సో ఐ హ్యాడ్ టు ఆస్క్ హిమ్ టు గెట్ ఆల్కహాల్. తీసుకొచ్చి ఐ హ్యాడ్ టు టేక్ 60 రా. అయినా కూడా ఐ వాజ్ షివరింగ్ లైక్ అసలు కిస్ పెట్టామా, ఏం చేసామా, ఏది గుర్తులేదు. ఫస్ట్ ఇక్కడ నుంచి బతికి బయటపడితే చాలన్నట్టుండే సిచ్యువేషన్. దట్ అయిపోగానే బ్లాంకెట్స్ ఇవి తీసుకొచ్చి మా అసిస్టెంట్స్ నాకు అబ్బాయి దే యూస్ టు పుట్. ఇట్ ఈస్ ఇన్ వాటర్ అండర్ ద వాటర్ ఫాల్ ఇన్ చిక్మగళూర్, November-December టైం. జస్ట్ ఇమాజిన్. ఇట్ వాస్ హారబుల్ ఎక్స్పీరియన్స్. అసలు నువ్వు ఏం చేసి అంత టేక్లో ఐ హ్యాడ్ టు డూ దట్ రొమాన్స్ అండ్ క్రై ఇన్ ద ఎండ్. అండ్ వితౌట్ మై బాడీ షివరింగ్. ఇంత షివర్ అయినా తెలిసిపోతుంది. పీపుల్ క్లాప్డ్. డైరెక్టర్ అండ్ కెమెరామెన్ క్లాప్డ్ ఆఫ్టర్ దట్ టేక్. అది కూడా 4 degrees Centigrade లో. నువ్వు వాటర్ ఫాల్ కింద 3 hours ఉంటే నీ పరిస్థితి ఎట్లుంటుంది? అబ్బో. అక్కడ హెబ్బా ఉందా, ముద్దు పెట్టుకుంటున్నా, ఏం లేదు, దేవుడా అయిపోతే చాలు ఈ రోజు రాత్రికి అన్నట్టుండే సిచ్యువేషన్. దట్స్ హౌ ఇట్ వాస్. ఓకే. ఇట్ వాజ్ అది కూడా ఒక 1 hour లోపట మెయిన్ దీనిలోకి వెళ్ళి ఇట్ వాజ్ సమ్వేర్ డీప్ ఇన్సైడ్ ఫారెస్ట్. అండ్ మళ్ళీ వీ హ్యాడ్ టు షూట్ ఫర్ అదర్ మాంటేజెస్ సేమ్ వాటర్ ఫాల్ దగ్గర. నెక్స్ట్ మార్నింగ్ షూట్ ఉండే యాక్చువల్లీ. సో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆ రోజు నైట్ షూట్ చేసిన తర్వాత వి షాట్ till 2. సో సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి యూజువల్గా వాళ్ళు పెడతారు. సో 3:30-4 టైగర్ విత్ ఇట్స్ కబ్స్ అంటే పిల్లలతోటి వాటర్ తాగడానికి అదే వాటర్ ఫాల్ దగ్గర వచ్చి ఆ ఫుటేజ్ కూడా చూపించాడు మాకు ఆఫీస్ రూమ్లో. వాటర్ తాగి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే మాకు షూట్ ఇవ్వాల పర్మిషన్.
ఇట్ వాస్ లైక్ దట్. అలాంటి ప్లేస్లో రొమాన్స్ చేసేసి ఇంకేం- షివర్ అయిపోయి వచ్చేసారు. వచ్చేసాను. అంటే మీ మీద ఇండస్ట్రీలో చిన్న But I just want to నడుస్తున్న clear one thing before that. Yeah, yeah. See, చూసే వాళ్ళకి ఇట్ మైట్ బి ఫ్యాసినేటింగ్ ముద్దు అసలు సెట్లో ఉన్నప్పుడు అది ఏం ఉండదు. దెర్ ఆర్ 100 people వాచింగ్ యూ. ఓకే. యువర్ ఓన్లీ కాన్సన్ట్రేషన్ విల్ బీ ఈ సీన్ ఎట్లా చేయాలి, న్యాచురల్ బాగా చేయాలి, బాగా రావాలి అన్నట్టే ఉంటుంది. దెర్ విల్ బీ 10 other ఎలిమెంట్స్. లైటింగ్ సరిగ్గా ఉండాలి, మూమెంట్ కెమెరా సరిగ్గా ఉండాలి, డైరెక్టర్ అనుకున్నది రావాలి, ఇవన్నీ ఉంటాయి. నీకు అసలు నువ్వు ముద్దు పెడుతున్నావు అని యు ఆర్ జస్ట్ ఇన్ దట్ క్యారెక్టర్. అడిగింది ఓకే ఇప్పుడు నేను పెట్టా అంతే. ఓకే. నీకు అసలు వేరే థాట్ కూడా రాదు. బికాస్ దట్స్ హౌ ఇట్ ఈస్, యునో. we as humans are not evolved enough to public గా ముద్దు పెట్టి ఇవన్నీ మనకు వీఆర్ నాట్ ఇంటూ ఆల్ దాట్. సో ఏదైనా ఒక సీన్ జరుగుతున్నప్పుడు అది మాకు ఇట్స్ జస్ట్ అ సీన్ అంతే. తర్వాత అసలు ఇప్పటివరకు నేను మళ్ళీ హెబ్బాతో మాట్లాడలేదు. ఎప్పుడైనా కలిసినప్పుడు హాయ్ బాయ్ హౌ యూ, ఎవరన్నా వేరే డైరెక్టర్ ఎవరన్నా హెబ్బా కాంటాక్ట్ ఉందా అంటే ఐ టెల్ మేనేజర్ నెంబర్ అది ఇస్తాం. అనన్యతోటి ఇప్పటివరకు ఐ డోంట్ ఇట్స్ బీ. సో అట్లేం ఉండదు నీకు. వర్క్లో పడిపోయిన తర్వాత నీకు ఇవన్నీ గుర్తురా అసలు అసలు ఉండదు. ఆ ఫీలింగే ఉండదు నీకు. ఓకే. చూసే వాళ్ళకి అమ్మా అసలు ఈ అమ్మ లక్కీ అసలు నథింగ్ లైక్ దట్. అండ్ నైస్ బ్రో. అండ్ కీడాకోల తర్వాత చైతన్యరావు ఏం చేస్తున్నారు ఏంటి అనే అన్న దానికి ఈ ఇంటర్వ్యూ మాత్రం యు గివెన్ అనే పర్ఫెక్ట్ ఆన్సర్ టు దెమ్. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చే మీ ప్రాజెక్ట్స్ కానీ ఆ లైనప్ కానీ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ మై స్టోరీ. యా, ఫ్రమ్ 2025 of the second. దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ మై స్టోరీ, రియల్ స్టోరీ. యా. అండ్ ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ చాణక్య, థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ చేయలేదు. లాస్ట్ ఇట్స్ బీన్ దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది అనుకుంటా. ఏం చేయలే. మన భవానీ గారు లేదు సినిమా రిలీజ్ ప్రమోషన్స్ అప్పుడు అందరు చేస్తారు కదా, నాకు ముందే ఇవ్వండి అని అంటే ఐ హ్యాడ్ టు కమ్. ఇట్స్ ఆల్వేస్ నైస్ స్పెషల్ ఫీలింగ్ టు కమ్ టు iDream అండ్ డూ అట్లీస్ట్ నేను ఆన్సర్ ఎంతమంది చూస్తారు ఏంటి అనేది పక్కన పెడితే మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేసుకోగలను. కీడాకోల తర్వాత చైతన్యరావు ఏం చేస్తున్నా అంటే దిస్ ఇంటర్వ్యూ విల్ బి ది ఆన్సర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చాణక్య. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.